మొన్న క్లాస్లో మనం బేసిక్ ప్రింట్ ఆపరేషన్స్ వరకు క్లియర్గా నేర్చుకున్నాం. ఇంకా ఈ రోజు నుంచి మనం ఆపరేటర్స్ దగ్గర నుంచి వద్దాం. ఓకే, ఫైన్. ఇప్పుడు మనం ఈరోజు టాపిక్స్ ఒకసారి చూద్దాం. మనం ఈరోజు టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ మనం ఆపరేటర్స్లోకి వచ్చాం. మనం ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. లిటిల్ బిట్ ఇక్కడ నుంచి ఇప్పుడు వరకు మనం చాలా స్మాల్ ప్రోగ్రామింగ్ చేసాం కదా. ఇప్పటి నుంచి కొంచెం ప్రోగ్రామింగ్ లోకి ప్రోగ్రామింగ్ లెవెల్లోకి ఎంటర్ అవుతాం. చూడండి, ఇందులో ఫస్ట్ ఇందులో ఆపరేటర్స్ లో కొన్ని టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్, సెకండ్ ఇది లాజికల్ ఆపరేటర్స్. ఓకే, లాజికల్ ఆపరేటర్స్. ఆ తర్వాత బిట్వైజ్ ఆపరేటర్స్. ఓకే, ఈ రోజు మాక్సిమం ఈ మూడింటి మీద మనం వర్కౌట్ చేద్దాం. ఓకే, ఈ మూడు వచ్చిన తర్వాత మనం టైం ఉంటే మనం రిమైనింగ్ వాటిని కూడా చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ మనం ఈ మూడు చూద్దాం. అయితే ఇక్కడ మనకి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చూసుకుంటే మనకి జనరల్ గా ఏమేమి ఉంటాయి? ఎడిషన్ ఉంటుంది, సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివైడెడ్ బై, ఆ తర్వాత పర్సంటేజ్. ఇక్కడ నేను రాస్తాను, నేను ఎందుకన్నా మంచిది మీకు క్లారిటీ ఉండడం కోసం. ప్లస్ మీన్స్ ఎడిషన్. అర్థమెటిక్ ఆపరేటర్స్ లో టైప్స్ చెప్తున్నానండి నేను ఇప్పుడు. మైనస్ మీన్స్ సబ్ట్రాక్షన్. ఓకే, మైనస్ మీన్స్ సబ్ట్రాక్షన్. తర్వాత క్రాస్ మీన్స్ ఇంటూ మీన్స్ మల్టిప్లికేషన్. డివైడెడ్ బై మీన్స్ డివిజన్. రాసుకోండి ఇవన్నీ. తర్వాత పర్సంటేజ్ మీన్స్ రిమైండర్ ఆపరేషన్, or it is called as modulo. ఓకే, మాడ్యులో ఆపరేషన్ అని చెప్పేసి అని అంటారు. జనరల్ గా మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్నా అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే జనరల్ గా మనం నేర్చుకునేవి ఏంటంటే ఇవేనమాట. అయితే ఇందులో ఇంకా ఇప్పుడు పైథాన్ లో అడిషనల్ గా రెండు ఉంటాయి. ఏంటంటే మీన్స్ ఫ్లోర్ డివిజన్. ఓకే, ఆ ఫ్లోర్ డివిజన్ ఏంటనేది మనం ఆపరేషన్ లో చూద్దాం. అంటే అడిషనల్ గా ఇందులో యాడ్ అయ్యే చెప్తున్నాను. మీన్స్ డబుల్ స్టార్ మీన్స్ ఎక్స్పోనెంట్ పవర్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అది ఇందులో పైథాన్ లో మామూలుగా వేరే లాంగ్వేజ్ లో అయితే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ రిమైండర్ ఆర్ మాడ్యులో ఆపరేషన్ మాత్రం చూస్తాం. ఇందులో ఫ్లోర్ డివిజన్ అండ్ ఎక్స్పోనెంట్ ఆపరేషన్ కూడా వస్తుంది. దట్ ఈస్ పవర్. ఎక్స్పోనెంట్ అంటే సింపుల్ గా పవర్ ఆపరేషన్ అనమాట. అయితే ఇప్పుడు ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద మనం వర్కౌట్ చేద్దాం మనం. ఓకే, ఇప్పుడు నేను అనుకుంటా సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. హోప్ అందరూ నేను మీకు షేర్ ఇచ్చాను. మొత్తం డ్రైవ్ అంతా కూడా ఎలా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా నేను క్లియర్ గా చెప్పాను. సో అందరూ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఐదర్ ఐడిఎల్ఈ అన్నా చేసుకోవచ్చు అండ్ అనకొండ అన్నా చేసుకోవచ్చు. మీకు రెండింటిలోని ఎలా చేయాలనేది చెప్పాను అండ్ మొబైల్లో కూడా ఎలా చేయాలో కూడా చూపించాను. ఓకే, నా అనకొండ ఓపెన్ అవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయన్నమాట. లాజికల్ ఆపరేటర్స్ అనేవి ముందు ఇవి చెప్పిన తర్వాత నేను వాటి గురించి లాజికల్ ఆపరేటర్స్ కోసం కూడా మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే,
అప్పుడు మీకేంటంటే ఒక లైన్ బై లైన్ నేర్చుకుంటే మీకు క్లారిటీ ఉంటదనమాట. చాలా మందికి ఇక్కడ డిజిటల్ ఆపరేషన్స్, బైనరీ ఆపరేషన్స్ అవన్నీ కూడా సరిగ్గా తెలీదు. సో, నేను అవన్నీ చెప్పిన తర్వాతే డైరెక్ట్ ప్రాక్టికల్‌లోకి వెళ్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకోవడానికి బద్ధకిస్తే ఆ ఫ్యూచర్‌కొచ్చేసరికి మొత్తం అన్నీ ఇవే ఉంటాయన్నమాట. మళ్ళీ ఇవే రిపీట్ అయ్యి వస్తా ఉంటాయన్నమాట. సో, ఇవే రిపీట్ అయ్యి రావడం వల్ల ఇక్కడ నేర్చుకోవడం వల్ల ఏమవుద్దంటే అక్కడికెళ్ళేటప్పటికి మనం బేసిక్స్ అనేవి ఉండకపోవడం వల్ల ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో మనం వెనకబడుతూ ఉంటాం అన్నమాట. ప్రాబ్లమ్‌ని ఫస్ట్ అనలైజ్ చేయాలంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ కోసం మనకి పూర్తిగా తెలిసుండాలి. ఓకే. ఓపెన్ అవుతుంది. ఈలోపు మీరు కూడా సాఫ్ట్‌వేర్స్ మీది ఐడియల్ సాఫ్ట్‌వేర్ గాని, లేకపోతే అనకొండ సాఫ్ట్‌వేర్ గాని మీరు నచ్చింది మీరు ఓపెన్ చేసుకోండి. కెన్ వి యూజ్ స్పైడర్ సాఫ్ట్‌వేర్? స్పైడర్ సాఫ్ట్‌వేర్ కన్నా మీకు జూపిటర్ నోట్‌బుక్ బెటర్‌గా ఉంటది. ఈ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్‌కి మీకు చెప్పాను కదా ఆల్రెడీ. మనకి ఈ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్స్‌కి ఇది సరిపోద్ది. అంటే మనకి చాలా సోఫిస్టికేటెడ్‌గా, ఈజీగా ఉంటే సరిపోద్ది కదా! ఇప్పుడు స్పైడర్ అనేది కొన్ని డేటా సైన్స్ ప్రాజెక్ట్‌లకి వాడతాం మనం. అది ఆ టైంలో మీకు ఉపయోగపడతది. ఇది కూడా వాడొచ్చు. కాకపోతే మీకు జూపిటర్ నోట్‌బుక్ చాలా ఈజీగా ఉంటది. మిగతా వాటితో పోల్చుకుంటే, స్పైడర్‌తో పోల్చుకుంటే ఈజీగా ఉంటది. ఓకే. జూపిటర్ లాంచ్ చేసుకుంటున్నాను నేనది. ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో ఒక్కొక్కటి టైప్ చెప్తాను. టైప్ చెప్పిన తర్వాత మీకో రూల్ కూడా ఉంటది. సో, ఆ రూల్ కూడా మీకు చెప్తాను. అంటే ఆహ్, అది మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో వచ్చిన తర్వాత అదే లాస్ట్‌కొచ్చిన తర్వాత చెప్తాను మీకు ఎలా ఉంటదనేది. దాని మీద అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో క్వెషన్స్ వస్తాయంటే మాక్సిమం ఆ రూల్ ప్రకారం వస్తాయన్నమాట. సో, చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. అది కూడా మీకు క్లియర్‌గా చెప్తానది. ఆహ్, పైథాన్ 3.9 ఫ్రమ్ పైథాన్.org యూజ్ చేయొచ్చు. కానీ చాలా మందికి అది ఎగ్జిక్యూట్ సరిగ్గా ఇన్‌స్టాల్ అవ్వట్లేదు అంటారు కాబట్టి, ఓల్డ్ వెర్షన్ నేను ఇచ్చాను కదా! 3.7, 3.8 అది యూజ్ చేసుకోండి. అది అయితే అందరి దాంట్లోనే ఎగ్జిక్యూట్ అవుద్ది. సార్ డైరెక్ట్‌లీ కెన్ వి లాంచ్ జూపిటర్ నోట్‌బుక్? డైరెక్ట్‌గా లాంచ్ చేయడానికి కుదరదు. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకొని చేయాలి. ఒకవేళ డైరెక్ట్‌గా లాంచ్ చేస్తే అది ఆన్‌లైన్‌లో స్టోర్ అవుతది. బట్ అది మీకు నేను చెప్పాను కదా! పీడీఎఫ్ ఫార్మాట్‌లో రావడం కష్టం. ఓకే. అండి. ఇంకా రాలేదు. జూపిటర్ నోట్‌బుక్ ఆఫ్‌లైన్‌లోనూ వాడుకోవచ్చు. అది మీకు చెప్పాను కదా! జూపిటర్ నోట్‌బుక్‌కి బ్రౌజర్ ఒకటుంటే చాలు. అది ఆన్‌లైన్ ఇంటర్నెట్ అవసరం లేదని చెప్పాను కదా! జూపిటర్ నోట్‌బుక్‌కి జస్ట్ మీకు ఒక గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటే చాలు. ఇంకేం అవసరం లేదు. గూగుల్ కోడ్ ల్యాబ్స్ కూడా వాడుకోవచ్చు. గూగుల్ కోడ్ ల్యాబ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే అన్నీ ఒకేసారి చెప్పేస్తే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! అందుకోసం మాక్సిమమ్ మనకి ట్రెడిషనల్‌గా ఏది వాడతారో అదే చెప్పాననమాట స్టార్టింగ్ వరకు మీకు. మనకి ట్రెడిషనల్‌గా ఏదైతే ఉపయోగిస్తారో అది మాత్రం చెప్పాను. సో, దానివల్ల ఏంటంటే మీకు కొంచెం ఆహ్, ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు గూగుల్ కోడ్ ల్యాబ్స్ అవన్నీ కూడా ఆహ్, పైథాన్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించొచ్చు. కాకపోతే ట్రెడిషనల్‌గా మనం ఏది వాడతామో అది మాత్రం చెప్పాలి ఎక్కువగా. మీరు దేనికోసం ఎక్కువ మాట్లాడతారో దాన్ని బట్టి తెలుస్తది మీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది. అందుకోసమే ఇప్పుడు మనకి ఐడీఎల్‌ఈ అనేది ట్రెడిషనల్ తర్వాత ఏది మన కమాండ్ ప్రాంప్ట్ నుంచి, నోట్ ప్యాడ్ నుంచి ఇలా రకరకాల ఇవన్నీ ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్స్ అన్నమాట. ఫస్ట్ ఎప్పుడు వాటి నుంచే అడుగుతారు మనకి ఎంత వచ్చు అనేది. ఓకే. ఇది ఓపెన్ అవుతుంది.
సైట్ కొంచెం స్లోగా ఉంటుంది ఈరోజు. బయట కొంచెం రెయిన్ ఎక్కువగా పడుతుంది కదా, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. ఓకే, జూపిటర్ బుక్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ లో నేను ఒక న్యూ ఫైల్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ చెప్తే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది కదా. అక్కడ కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తూ ఉంటాను. బేసిక్స్. ఓకే, స్టార్ట్ అయింది. ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ బేసిక్ కాన్సెప్ట్స్ అండి. ఇవన్నీ గుర్తుంటేనే మీరు ఫర్దర్ గా పైథాన్ లో ఎంత వరకు అన్నా వెళ్ళాలంటే ఇవే మెయిన్ అనమాట. సో ఫస్ట్ ఇవి కొంచెం స్టార్టింగ్ కొంచెం బోరింగ్ గా అనిపించినప్పటికీ కూడా చాలా ఉపయోగపడే కాన్సెప్ట్ అనమాట ఇవన్నీ కూడాను. సో అందుకని కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే బెటర్. అంటే కొంచెం ఇవి స్టార్టింగ్ బేసిక్స్ కదా, అన్ని వచ్చినట్టే ఉంటాయి. బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే టైంకి ఏది గుర్తురాదు అనమాట. ఓకే, స్టార్టెడ్ నౌ. పైథాన్ తెలుగు మెటీరియల్ ఉండదు, అందుకనే కదా. పైథాన్ తెలుగులో ఉండదు కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు తెలుగులో చెప్తుంది, అందుకోసమే. అది తెలుగులో దొరికితే అందరికి ఈజీగా ఉంటుంది. బట్ ఏంటంటే అందుకనే మాక్సిమం మన నేటివ్ లాంగ్వేజ్ లో చెప్తే మీ అందరికి అర్థం కదా అని చెప్పేసి మాక్సిమం తెలుగులోనే చెప్తున్నాను అనమాట. ప్రీవియస్ క్లాసెస్ అన్ని కూడా ఛానల్లో ఉన్నాయి, మీరు దానిలో వెళ్ళి చూడొచ్చు, అంత ఇబ్బంది ఏం లేదు. నేను మీకు అందులో అన్ని పెట్టాను, మొత్తం నోట్స్ అంతా కూడా దాంట్లో పెట్టాను మీకు. సో యూ క్యాన్ గో త్రూ దట్. సో ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వన్ యూట్యూబ్ లింక్ గ్రూప్ లో పెట్టాను, చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఇది చూడండి. ఇది ఫస్ట్ నేను కాపీ చేస్తాను, ఒకసారి ఇక్కడ చూసుకోండి. మీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ బేసిక్ ఎడిషన్ టైప్ 1 అంటారు. నేను టైప్స్ కింద ఎందుకు డివైడ్ చేశాను అనేది మీకు నేను చెప్తాను. సో ఆ టైప్స్ అనేది ఏంటి, ఆ టైప్స్ అనేది ఎందుకు డివైడ్ చేశాను అనేది మీకు ముందు చెప్తాను అనమాట. ఫస్ట్ ఇది అయితే ఇప్పుడు A=2, B=4, C=A+B అని ఇచ్చాను కదా. దిస్ ఈస్ ద బేసిక్ ఎడిషన్ టైప్ 1 అనమాట. అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ కి ఒక వేరియబుల్ ఇవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీ దానికి వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ కి కూడా ఒక వేరియబుల్ ఇవ్వాలి, దాన్ని ప్రింట్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామ్ ని మనం ఆల్రెడీ చేసాం ఇది. సో ఇక్కడ ఏమవుతుందంటే రిజల్ట్ వచ్చేసి సిలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి రిజల్ట్ వచ్చేసి సిలో స్టోర్ అయింది. ఇది అందరికీ మనం అంతకుముందు మనం ఇదంతా చేసాం కాబట్టి మనకి గుర్తుంది.
ఓకే, తర్వాత ఇది బేసిక్ ఎడిషన్ టైప్ 2 అన్నమాట. ఇది బేసిక్ ఎడిషన్ టైప్ 2. ఇక్కడ చూడండి, ఈ బేసిక్ ఎడిషన్ టైప్ 2 లో మీరు చూసుకుంటే, బేసిక్ ఎడిషన్ టైప్ 2 లో మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, a = 2 b = 4 అని ఇచ్చాను. ప్రింట్ a + b అంటే ఆన్సర్ ఏం వస్తుందండి? ఆన్సర్ ఏం వస్తుంది? చాట్ బాక్స్ లో రాసుకున్నామండి. ప్రింట్ a + b అంటే ఆన్సర్ ఏం వస్తుంది? 6 వస్తుంది. సరే, ఇప్పుడు 6 a లో స్టోర్ అవుతుందో b లో స్టోర్ అవుతుందో చెప్పండి చూద్దాం. 6 అనేది a లో స్టోర్ అవుతుందా b లో స్టోర్ అవుతుందా చెప్పండి. ఓకే, 6 ఇస్ రైట్ ఆన్సర్. బట్ 6 అనేది a లో స్టోర్ అవుతుందా b లో స్టోర్ అవుతుందా? నథింగ్. ఇంకా స్టోర్ అవ్వదు సార్, ప్రింట్ స్టోర్ అవ్వదు సార్. వెరీ గుడ్. ఇక్కడ మీరు చూసుకుంటే, నేను ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కొంతమందికి డౌట్ ఉండొచ్చు. ఓకే, నేను ఇది రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ నేను నా జూపిటర్ స్క్రీన్ ఇచ్చాను కదా నేను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే నేను ప్రింట్ a + b అని చెప్పేసి ఇచ్చాను కదా, నేను రన్ చేస్తున్నాను చూడండి. ఆన్సర్ 6 వచ్చిందండి. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీరు చూసుకుంటే 6 వచ్చింది, a = 2 వచ్చింది. కానీ ఆన్సర్ ఆ 6 అనేది ఎక్కడ స్టోర్ అయింది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు మేము. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అన్ని చాలా ట్విస్టీగా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు ప్రింట్ a + b అంటే 6 అయింది కదా. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, అసలు ఏలో ఎంత ఉంది అంటే రిజల్ట్ ఎక్కడ స్టోర్ అయిందో తెలుసుకోవడం కోసం ప్రింట్ a ప్రింట్ b అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ఏని బిని మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. ఇది ఎందులోకి వెళ్ళి, ఈ రిజల్ట్ 6 అనేది దేంట్లోకి వెళ్ళేదో తెలియాలి కదా. సో అందుకోసం చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇనిషియల్ గా నేను ఎంత తీసుకున్నాను? a = 2 తీసుకున్నాను, b = 4 తీసుకున్నాను. ప్రింట్ a + b అంటే 6 ప్రింట్ అయింది. ఓకే, 6 ప్రింట్ అయింది. తర్వాత ప్రింట్ a అంటే ఏంటి? 2 ప్రింట్ అయింది. ప్రింట్ b అంటే 4 ప్రింట్ అయింది. అంటే a లో 2 ఉంది, అదే 2 అలాగే ఉంది. b లో 4 ఉంది, ఆ 4 అలానే ఉంది. మరి 6 ఎక్కడి నుంచి 6 ఎక్కడ స్టోర్ అయింది అంటే, మనం a + b ని ప్రింట్ చేసాం కానీ ఎక్కడ కూడా స్టోర్ చేయలేదు, జస్ట్ ప్రింట్ చేసాం. అంటే ఏంటంటే మనం తెలుసుకున్నాం అంతే. ఇప్పుడు మనం రిజల్ట్ ఎక్కడ ఉందో తెలియదు కదా మనకి. ఇప్పుడు రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయమని చెప్పలేదు కాబట్టి అది స్టోర్ అవ్వదు. అంటే ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా రిజల్ట్ ప్రింట్ అవుతుంది కానీ అది ఎక్కడ స్టోర్ అవ్వదు అనమాట. సో ఈ ఫార్మాట్ లో క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఇక్కడ మిమ్మల్ని ఏం అడుగుతారంటే, జనరల్ గా క్వశ్చన్ ఏం అడుగుతారంటే, ఎలా ఇచ్చి బేసిక్ ఎడిషన్ టైప్ 2 లో అలాంటి టైప్ 2 లో అలా ఇచ్చుకొని రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అని చెప్పేసి అడుగుతారు. జనరల్ గా అందరూ ఏంటంటే ఏలోని, కొంతమంది బీలో అని, కొంతమంది వేరే ఎక్స్ట్రా వాల్యూలో అని చెప్పేసి అంటారు. బట్ దట్ ఈస్ రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. ఆన్సర్ ఇస్ రిజల్ట్ ఈస్ నాట్ స్టోర్ ఎనీవేర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ a = 2 b = 4 అని ఇచ్చి ప్రింట్ ఎడిషన్ ఆఫ్ a, b ఈస్ అని చెప్పి a + b అని ఇచ్చాను. ఆన్సర్ ఏమొస్తుందండి? ఆన్సర్ ఏమొస్తుంది? ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నేను ఎగ్జాక్ట్ గా అవుట్పుట్ ఏమొస్తుంది? ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఏమొస్తే చెప్పగలరా? రైట్, ఎడిషన్ ఆఫ్ a, b ఈస్ 6 అని వస్తుంది. సో దిస్ ఈ ఫార్మాట్ వస్తుంది. ఇక్కడ కూడా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి? రిజల్ట్ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుద్ది? ఏలో స్టోర్ అవుతుందా బిలో స్టోర్ అవుతుందా? సేమ్ ఆన్సర్. ఇక్కడ కూడా ఏం ఆన్సర్ ఇస్తాం మనం? ఇక్కడ కూడా రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎక్కడ స్టోర్ అవుతుందని చెప్పేసి చెప్పాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ బేసిక్ ఎడిషన్ టైప్ 3 అన్నమాట ఇది. తర్వాత కస్టమైజ్డ్ ఇన్పుట్స్ తో
ఒకటి ఉంటుంది చూద్దామండి. ఇదిగోండి, ఇది బేసిక్ ఎడిషన్ టైప్ 4 అని చెప్పొచ్చు. టైప్ 4 కస్టమైజ్డ్ ఇన్పుట్స్ అన్నమాట. సో ఇక్కడ కస్టమైజ్డ్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, జనరల్ గా ఇక్కడ కూడా ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా a ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నాం. తర్వాత b ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నాం. అంటే అర్థం ఏంటండి, మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా ఏ వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది, బి వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు ప్రింట్ ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ ఆర్ a ప్లస్ b. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందండి? ఇక్కడ ఆన్సర్ ఎవరన్నా చెప్పగలరా? ఆన్సర్ ఎంత వస్తుందండి? ఆన్సర్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఎవరన్నా చెప్పగలరా? ఇక్కడ 6 అని ఎలా వస్తుంది? ఇక్కడ నేను ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను కదా. ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చానంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ నేను ఫిక్స్డ్ వాల్యూ ఇవ్వలేదు. నేను ఇక్కడ ఆన్సర్ వస్తుంది అంటే ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ ఆర్ అని చెప్పి వస్తుంది. ఇలా వచ్చి a ప్లస్ బి అంటే ఏంటి? మనం 2 వాల్యూస్ ఏదైతే ఇస్తామో ఆ 2 వాల్యూస్ రిజల్ట్ వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు 6, 7 ఇచ్చాను, ఇప్పుడు 5, ఇప్పుడు ఇందాకలాగే 2, 4 ఇచ్చాను అనుకోండి 6 వస్తుంది. 5, 5 ఇచ్చాను అనుకోండి 10 వస్తుంది. అంటే ఏంటి, మనం ఫస్ట్ ఇక్కడ ఏ ఇన్పుట్ బి ఇన్పుట్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత. ఇక్కడ కూడా ఏంటి, రిజల్ట్ అనేది ఎక్కడ కూడా స్టోర్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఏమంటున్నాను, ఏని ఎంటర్ చేయమంటున్నాను, బిని ఎంటర్ చేయమంటున్నాను, ఏని బిని యాడ్ చేయమంటున్నాను. కానీ యాడ్ చేసిన రిజల్ట్ ని ఏ వేరియబుల్ లోకి నేను మూవ్ చేయలేదు. సో మూవ్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా రిజల్ట్ ఈస్ నథింగ్ స్టోర్. ఓకే, దిస్ ఇస్ టైప్ 4. తర్వాత ఇప్పుడు టైప్ 5 లోకి వద్దాం. ఇది టైప్ 5 అన్నమాట. సో మీరు చూసుకుంటే ఇక్కడ కూడా అంతే, సేమ్ a ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ a, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ b. ఇందాక ప్రోగ్రామ్ ఇక్కడ చేశాను. కాకపోతే ఇక్కడ ఏమైంది, ఎంటర్ ద వాల్యూ ఆఫ్ a అంటే మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి మనల్ని అడుగుతుంది అనమాట. మనల్ని ఈ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ a అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అక్కడ మనం ఏ వాల్యూ ఇచ్చుకోవచ్చు, బి వాల్యూ ఇచ్చుకోవచ్చు. అంతకు ముందు దాంట్లో ఏంటి, జస్ట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చిన కాబట్టి ఒక కర్సర్ మాత్రం బ్లింక్ అవుతుంది అనమాట. ఓకే, అది మనం గుర్తించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని ఇచ్చాం. అయితే ఇక్కడ ఒక చిక్ వచ్చింది. ఇదంతా ఏంటంటే మీకు నాకు అర్థమయ్యే ఫార్మాట్. ఇదంతా ఏంటంటే మీ సౌకర్యం కోసం, నా సౌకర్యం కోసం ఇచ్చే ఫార్మాట్. అయితే ఇప్పుడు ఇంకొక ఫార్మాట్ ఉంటుంది. అదేంటంటే ఎడిషన్ టైప్ 6 అనమాట. అదేంటంటే కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీరు ఎప్పుడైనా సరే కోడింగ్ కాంపిటీషన్ గట్ట వెళ్ళారనుకోండి, అక్కడ ఏమడుగుతారంటే సపోజ్ ఒక టూ నంబర్స్ ఇచ్చి టూ నంబర్స్ తీసుకొని యాడ్ చెయ్యండి అని చెప్పేసి అడుగుతారు. యాడ్ చెయ్యండి అన్నప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక 2 నంబర్స్ అంటే ఏ, బి, సి అని చెప్పేసి తీసుకున్నాం. అయితే ఇది అయిపోయింది. ఇక్కడ ఇలాగా ఇప్పుడు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకుంటాం కదా. ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నప్పుడు కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇక్కడ నేను మధ్యలో రాశాను కదా. సో ఇలాంటివి రాయకూడదు అనమాట. ఇలాంటివి ఎందుకు రాయకూడదు అని అన్నానంటే దాని అర్థం, ఇలాంటివి రాయడం వల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ లో తీసుకున్నప్పుడు ఎలాగిస్తారంటే క్వశ్చన్ ఇక్కడ రాస్తాను చూడండి. నేను యాడ్ 2 నంబర్స్ టు integer numbers and get the value and store the result. Store the result. ఓకే, ఇలా అడుగుతారు. ఇలా అడిగినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి, 2 నంబర్లు తీసుకొని దాన్ని యాడ్ చేసి ఆ యాడ్ చేసి దాన్ని ఏదో ఒక దిక్కున స్టోర్ చేయమంటున్నాం. స్టోర్ చేయమంటే ఎడిషనల్ లో
వేరియబుల్ తీసుకున్నాం. అయితే ఇక్కడ నేను ఎందుకు ఇక్కడ మధ్యలో ఇది రాయొద్దన్నానంటే, ప్రతి కోడింగ్ దాంట్లో కూడా కొన్ని ఇస్తారు. శాంపుల్ ఇన్పుట్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. శాంపుల్ ఇన్పుట్ అని చెప్పేసి ఇస్తారు. అంటే ఏంటి? శాంపుల్ ఇన్పుట్స్ అంటే 2, 4 అని ఇస్తాడు. తర్వాత శాంపుల్ అవుట్పుట్. శాంపుల్ అవుట్పుట్ లో ఏమిస్తాడు? 2, 4 ఇస్తే 6 అనేది ఎంటర్ అవ్వాలంటారు. అయితే ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే, జనరల్‌గా ఇలాంటి కాంపిటీషన్స్ వచ్చినప్పుడు అందరూ చేసే తప్పు ఏంటంటే, A ఈక్వల్ టు 2 అని తీసేసుకుంటారు. శాంపుల్ ఇన్పుట్లు ఇచ్చారు కదా! అందుకని చెప్పేసి A ఈక్వల్ టు 2, B ఈక్వల్ టు 4 అని తీసేసుకుంటారు. C ఈక్వల్ టు A+B అని రాస్తారు. అయితే ఇక్కడ కాంపిటీషన్స్ లో ఎలా ఇస్తారంటే, టెస్ట్ కేసెస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. టెస్ట్ కేసెస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ టెస్ట్ కేసెస్ అనేవి మీకు చెప్పరు, నాకు చెప్పరు. ఏవో 4, 5 ఇప్పుడు ఫస్ట్ 1 అని చెప్పేసి ఇలా ఉంటాయి. చూడండి చెప్తాను మీకు అది ఎలా ఉంటుంది అనేది. ఇన్పుట్స్ టెస్ట్ కేసులు అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఆ టెస్ట్ కేసెస్ లో ఎట్లా అడుగుతారంటే ఇలా అడుగుతారు. చూడండి చెప్తాను నేను. మనకి శాంపుల్ లో 2 to 4 ఇచ్చారు కదా. టెస్ట్ కేసులో ఏమిస్తారంటే 3, 6 అని ఇచ్చి 9 అని ఇస్తారు. తర్వాత సెకండ్ టెస్ట్ కేసులో 3, 7 అని ఇచ్చి ఇక్కడ 10 అని ఇస్తారు. ఇక్కడ ఇవన్నీ కూడా ఇలా టెస్ట్ కేసులు రకరకాల టెస్ట్ కేసులు ఇచ్చి రకరకాల అవుట్పుట్లు ఇస్తారు. ఇవన్నీ మనకి కనిపించవు అనమాట. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇది మనకు కనిపించదు. మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత కనిపిస్తుంది. ఇక్కడ మనకి శాంపుల్ ఇన్పుట్ 2 to 4 అంటే మనం జనరల్ గా 2, 4 అని ఇస్తే 6 అని రావాలని చెప్పేసి దాని అర్థం. అంటే ఇక్కడ మనం అందరూ ఏం చేస్తారు? ఇక్కడ A ఈక్వల్ టు 2, B ఈక్వల్ టు 4 అని చెప్పేసి తీసుకొని C ఈక్వల్ టు A+B అంటే ఈ శాంపుల్ కేసు అనేది, ఈ శాంపిల్ ఇన్పుట్ అనేది వర్కౌట్ అవుతుంది. కానీ ఈ టెస్ట్ కేసుల్లో ఇప్పుడు 3, 6 అని వచ్చింది. 3, 6 అనేది సిస్టమ్ డిఫాల్ట్ గా పడుతుంది మన ప్రోగ్రామ్ లో. కానీ మనం A ఈక్వల్ టు 2, B ఈక్వల్ టు 4 ఫిక్స్డ్ ఇన్పుట్స్ ఇస్తాం కదా. ఫిక్స్డ్ ఇన్పుట్స్ ఇచ్చేస్తే ఏమవుతుంది? 3, 6 అనేది దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది అనమాట. సో అక్కడ మీరు రాసిన ప్రోగ్రామ్ రైటే, లాజిక్ కూడా రైటే, కానీ ఎర్రర్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అనేది ఎగ్జిక్యూషన్ అయినప్పుడల్లా A ఎంత, B ఎంత అని చెప్పేసి మనం ఎంటర్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. సిస్టమ్ అనేది అలాగే తీసుకుంటుంది. సిస్టమ్ అనేది ఎలా తీసుకుంటుంది? ఫస్ట్ కేసులో టెస్ట్ కేసులో 3, 6 అనేది ఏకి బికి ఇచ్చి రిజల్ట్ అవుట్పుట్ 9 వస్తే ఇక్కడ మనకి టిక్ మార్క్ వస్తుంది. అలాగే 3, 7 అని వస్తుంది. 3, 7 అనేది పెట్టి ఆ తర్వాత ఆన్సర్ 10 వచ్చిందనేది చూసుకుంటుంది. అలా మనకి దాదాపు 10, 12 కండిషన్ టెస్ట్ కేసులు చెక్ చేసిన తర్వాత అప్పుడు మనకి కోడింగ్ ఇన్పుట్స్, కోడింగ్ టెస్ట్ లో మనకి అవుట్పుట్ అనేది మార్క్స్ అనేది ఫుల్ గా వస్తాయి అన్నమాట. సో కోడింగ్ టెస్ట్ అవుట్పుట్స్ లో ఎప్పుడు కూడా ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని మాత్రం ఇవ్వాలి. మధ్యలో ఏం రాయకూడదు ఎక్కడ కూడా. ఓకే. అలాగే ప్రింట్ స్టేట్మెంట్ లో కూడా ఇక్కడ చూడండి, ప్రింట్ లో కూడా ఏంటంటే ఇక్కడ ప్రింట్ సి అని మాత్రం ఇవ్వాలి. ఇక్కడ ప్రింట్ సి అని ఇవ్వాలి కోడింగ్ కాంపిటీషన్స్ లో. మళ్ళీ ఇక్కడ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ 2 numbers ఈజ్ అని చెప్పేసి సి అని ఇవ్వకూడదు. ఇది మనకి అర్థం అవడం కోసం, కానీ కాంపిటీషన్స్ లో మాత్రం ఇలా రాయాలన్నమాట. ఓకే, అండర్స్టాండ్? సో ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఎడిషన్ కోసం అన్నమాట. సేమ్ ఇప్పుడు ఇంక ఇదే మెథడ్ లో సబ్ట్రాక్షన్ కూడా సేమ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ వచ్చామనుకోండి, ఇక్కడ ఏముంటది? A+B అనేది ఇక్కడ A-B అని పెడతారు. చూడండి ఒకసారి. సబ్ట్రాక్షన్ చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను సబ్ట్రాక్షన్ చూపిస్తున్నాను. ఎడిషన్ అయిపోయింది కదా ఇక్కడతో. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్ చూస్తే చూడండి, A ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ A అని చెప్పేసి ఇచ్చాను, వాల్యూ ఆఫ్ B అని ఇచ్చాను. సో ఇక్కడ రిజల్ట్ ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది మామూలుగా మనల్ని. ఇవ్వండి, వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది నన్ను. సో నేను 56 ఇచ్చాను, A 42 అని ఇచ్చాను, B ఆన్సర్ 14 వచ్చింది. ఓకే, సబ్ట్రాక్షన్ ప్రాపర్ గా జరిగింది. అలాగే ఇప్పుడు మల్టిప్లికేషన్ గుర్తు ఏంటి? స్టార్ సింబల్ ఉంటుంది కదా, ఆ స్టార్ సింబల్ అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఇక్కడ రిజల్ట్ అడుగుతుంది. 56 ఇచ్చాను ఇంటూ 42, 56 ఇంటూ 42 చేసి చూస్తే 2352 వచ్చింది, 2352. ఓకే, ఇది సబ్ట్రాక్షన్ అన్నమాట. తర్వాత డివిజన్
డివిజన్ దగ్గర కొంచెం ఇక్కడ మీరు వినండి క్లియర్ గా. నేను 45/5 అని ఇచ్చాను. ఆన్సర్ 9.0 అని వస్తుంది అనమాట. ఇక్కడ ఆ నార్మల్ ఎడిషన్, నార్మల్ డివిజన్ లో మీకు ఏం జరుగుద్ది అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత 0.0 అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే సక్సెస్ఫుల్ గా 9 అంటే 5 9s are 45. ఈవెన్ దో ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ డివైజ్డ్ బై 45, బట్ ఇట్ విల్ జనరేట్ ద రిజల్ట్ 9.0. అంటే ఏంటంటే మనకి 0.0 అనేది డిఫాల్ట్ గా వచ్చేస్తుంది మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ దీన్ని అవాయిడ్ చేయడానికి ఈ డివిజన్ లో 9.0 అని వస్తుంది కదా, సక్సెస్ఫుల్ గా డివిజన్ అయినా సరే ఈ పాయింట్ ని అవాయిడ్ చేయడానికి ఫ్లోర్ డివిజన్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చారు. ఈ ఫ్లోర్ డివిజన్ అనే కాన్సెప్ట్ లో మీరు చూసుకుంటే A ఈక్వల్ టు ఇంటి ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాం. ఇక్కడ కూడా నేను చూడండి, ఇక్కడ 9.0 అని ఇచ్చాను కదా. సో నేను ఫ్లోర్ డివిజన్ అంటే డబల్ స్లాష్ వస్తుంది, డబల్ డివైడెడ్ బై. ఓకే, ఇక్కడ చూడండి నేను వేస్తున్నాను 45/5. ఇక్కడ చూడండి 9 వచ్చింది ఆన్సర్. అంటే 9 వచ్చిందంటే దాని ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఫ్లోర్ డివిజన్ అనే కాన్సెప్ట్ ఏమవుతుందంటే పాయింట్ తర్వాత ఉండే పాయింట్, ఇది ఫ్రాక్షనల్ పాయింట్ ని కట్ చేసి ఓన్లీ ఇంటిజర్ పార్ట్ ని మాత్రమే ఇస్తుంది అనమాట. అది ఏదైనా సరే. ఇప్పుడు 45 ఇప్పుడు 9.3 వచ్చింది అనుకోండి. ఇప్పుడు చూడండి చెప్తాను. సపోజ్ నేను దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఎగ్జిక్యూట్ చేస్తే 10/3 అంటే ఎంత వస్తుందండి? 3.333 అని వస్తుందా? ఇక్కడ 3 వచ్చింది. 10/3 అంటే 3.3333 బార్ వస్తుంది మనకి రిజల్ట్. కానీ ఇక్కడ 3 వచ్చింది. అలాగే ఇక్కడ మీరు చూడండి, నేను ఒకసారి డివిజన్ రిజల్ట్ ఉంది కదా, డివిజన్ దగ్గరికి వెళ్తున్నాను. నార్మల్ డివిజన్ జరుగుతుంది కదా, అక్కడ నేను 10/3 ఇస్తే ఏం జరుగుతుందో చూద్దాం. 10 సెకండ్ బై 3 కదా ఇస్తే చూడండి 3.3333 వచ్చింది, 3335 అని వచ్చింది. సో రిజల్ట్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నార్మల్ డివిజన్ లో ఏంటంటే మొత్తం మనకి ఫ్రాక్షనల్ పార్ట్ అంతా కూడా వస్తుంది. ఫ్లోర్ డివిజన్ కి వచ్చేసరికి ఫ్రాక్షనల్ పార్ట్ అంతా ఇక్కడ చూడండి 3 పాయింట్ తర్వాత 3 తర్వాత పాయింట్ అదంతా కూడా పోయిందన్నమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ఫ్లోర్ డివిజన్. ఓకే, ఫ్లోర్ డివిజన్ అనేది సమ్ కేసెస్ లోనే వాడతాం, కరెక్ట్. తర్వాత ఎక్స్పోనెంట్ అంటే దీన్ని స్క్వేర్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఎక్స్పోనెంట్ అంటే స్క్వేర్ అని కూడా అనొచ్చు. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్ కదా ఇక్కడ మీకు. సో నేను ఇక్కడికి వస్తున్నాను చూడండి. ఎక్స్పోనెంట్ అంటే నేను చెప్పాను కదా, ఎక్స్పోనెంట్ అంటే డబుల్ స్టార్ తో దీన్ని సూచిస్తాం. డబుల్ స్టార్ అంటే ఏంటి సార్ అంటే దాని అర్థం, ఇప్పుడు 3 డబుల్ స్టార్ 5 అని అన్నానంటే దాని అర్థం ఏంటంటే 3 ఇంటూ 3 అంటే 3 అనేది 5 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27, 27 ఇంటూ 3 81, 81 ఇంటూ 3 ఎంత 243. సో ఇలా అంటే ఏంటంటే ఇప్పుడు పవర్స్ అంటే పవర్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే దాని మళ్ళీ వేరే వస్తుంది, స్క్వేర్ రూట్ కాదు, ఎనీ పవర్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి 3 to the power of 5 అని రాయాలి. దీని అర్థం ఎలా వస్తుంది అంటే 3 to the power of 5 అనమాట. 3 డబల్ స్టార్ 5 అంటే అర్థం 3 to the power of 5 అని. ఒకసారి నేను దీన్ని చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను చూడండి ఏ డబల్ స్టార్ బి అని ఇచ్చాను నేను. ఇక్కడ 3 ఇందాక అన్నట్టే 3 to the power of 5 చూసారా 243 వచ్చింది. ఇందాక నేను చెప్పిన 243 వచ్చిందా? అలాగే మీరు ఇప్పుడు ఏదైనా నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్ ని మీరు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తారు మీకు. డబుల్ స్టార్ అనేది ఏంటంటే పవర్ ఆపరేషన్ కి పనికి వస్తుంది అనమాట. మీరు ఏదైనా నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్ తో చేద్దాం. మనం ఇన్పుట్స్ ఏదైనా చెప్పండి. డబల్ స్టార్ ప్లేస్ లో క్యాప్ చేయకూడదు, అక్కడ రాదు. 7 8 ఇవ్వమంటారు. సో 7 8 ఇస్తున్నా. 7 8 ఇస్తే చూడండి 5764801 అంటే 7 to the power of 8 అంటే 5764801 అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ క్యాప్ సింబల్ వర్కౌట్ అవుతుందండి. మీకు అర్థం అవడం కోసం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు చెప్తున్నాను కదా, ఈ క్యాప్ సింబల్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ క్యాప్ సింబల్ ఉంది కదా,
ఈ క్యాప్ సింబల్ అనేది డైరెక్ట్ గా ఇవ్వకూడదు, ఇక్కడ డబుల్ స్టార్ అనే ఇవ్వాలి. క్యాప్ సింబల్ ఇస్తే ఆన్సర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఓకే ఫైన్. సో దిస్ ఈస్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఓకే, తర్వాత మీకు టైప్ కన్వర్షన్స్ తర్వాత చెప్తాను మీకు. తర్వాత పెమ్డాస్ అని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం మీకు ఇందులో జరుగుతుంటది అనమాట. అంటే ఏంటంటే చెప్తాను చూడండి. అంటే ఇప్పుడు దాకా అర్థమెటిక్ ఆపరేషన్ నేర్చుకున్నారు కదా, సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటనేది నేను చెప్తాను. నేను ఇక్కడ ఒకసారి చూడండి, ఇదిగోండి, ఇది కొంచెం హైలైట్ గా చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పెమ్డాస్ అని చెప్పేసి రూల్ ఉంది కదా. జనరల్ గా దీన్ని ఏమంటామంటే, మనకి మ్యాథ్స్ లో బాడ్ మాస్ అని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. హోప్ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, వాళ్ళు తెలియకపోతే వినండి. బాడ్ మాస్ రూల్ అర్థం ఏంటంటే, ఫస్ట్ అంటే ఒక మ్యాథ్స్ ఈక్వేషన్ ఇచ్చానంటే అది సాల్వేషన్ అనేది ఎలా జరుగుద్ది అంటే, ఇక్కడ చూడండి, ఇప్పుడు బాడ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏమవుతుంది, బ్రాకెట్స్, బి ఫర్ బ్రాకెట్స్, అంటే దాని అర్థం ఏంటి, బి ఫర్ బ్రాకెట్స్ అంటే ఇవి కర్లీ బ్రాకెట్స్ అవ్వచ్చు, స్క్వేర్ బ్రాకెట్స్ అవ్వచ్చు, ఈ పెరాన్సిస్ అవ్వచ్చు. ఇలా ఏ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ అన్నా ఫస్ట్ బ్రాకెట్స్ అవుతాయి బాడ్ మాస్ రూల్ లో. సారీ, బ్రాకెట్స్ అంటే ఇవి వస్తాయి. తర్వాత సెకండ్ది ఆఫ్. ఆఫ్ అంటే ఇవి అనమాట. ఆఫ్ అంటే ఇది వస్తుంది. ఓ ఫర్ ఆఫ్ అంటే ఇవి పెరాన్సిస్ వస్తాయి. ఆ తర్వాత ఆఫ్ తర్వాత నెక్స్ట్ డి ఫర్ డివిజన్. ఓకే, ఫోర్త్ది మల్టిప్లికేషన్, ఫిఫ్త్ది ఎడిషన్, సిక్స్త్ది డివిజన్. ఓకే, సో ఇవన్నీ మనకి డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ తెలుసు కదా సార్. ఇవన్నీ రూల్స్, దీని ప్రకారం రూల్స్ ఎలా అవుతుంది అంటే, సపోజ్ నేను నార్మల్ గా ఇప్పుడు 4 into 6 minus 60 minus 56 plus 32/4 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు జనరల్ గా ఏం జరుగుద్ది అంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్రాకెట్స్ ఆఫ్ తీసేద్దాం. మామూలుగా ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ ఉందా, ఫస్ట్ డివిజన్ జరుగుద్ది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ డివిజన్ జరుగుద్ది, అంటే 32/4 జరుగుద్ది. అంటే ఇది ఈక్వేషన్ సింప్లిఫికేషన్ ఎలా జరుగుతుందో చూపిస్తున్నాను మీకు. 4 into 60 minus 56 ప్లస్ 32/4 అంటే ఎంత వస్తుంది, 8 టైమ్స్ వస్తాయి కదా. 4 8 32 సరిపోయిందా. సో ఇలా వస్తుంది. తర్వాత నెక్స్ట్ డివిజన్. ఇప్పుడు ఫస్ట్ బాడ్ మాస్, ఇది డివిజన్ కాదు, సబ్ట్రాక్షన్. సారీ, మర్చిపోయింది, సబ్ట్రాక్షన్. ఓకే, డివిజన్ అయింది. డివిజన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్ అవుతుంది. మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది, 4 into 16 ఉంది కదా, ఇది అవుతుంది. అంటే ఎంత, 240. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, 240 minus 56 plus 8 ఇలా అవుతుంది. మల్టిప్లికేషన్ అయింది. ఆ తర్వాత ఏమవుతుంది, ఎడిషన్ అవుతుంది. అంటే ఏంటి, 240 minus 56 plus 8 ఎంత, 64 అవుతుంది. తర్వాత చివరాకరణ సబ్ట్రాక్షన్ అవుతుంది. అదెంత, 240 minus 64 ఎంత వస్తుంది, 240 minus 64 అంటే ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి.
176. Okay, equal to 176. Fine. ఓకే, సో ఈ ఫార్మాట్ లో మీకు ఆన్సర్ అనేది ఎవాల్యుయేషన్ అవుతుంది. సరే, మరి ఇదంతా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కి మీకు చెందుద్ది. మరి సార్ మరి పైథాన్ లో ఏంటి సార్? పైథాన్ లో రూల్ ఏంటంటే పెమ్డాస్ అని చెప్పేసి రూల్ ఉంటది అనమాట. పెమ్డాస్ అని చెప్పేసి ఇందులో మీరు చూసారు కదా, పారాంథసిస్, ఎక్స్పోనెంట్. ఇక్కడ చూడండి, మామూలుగా పి ఫర్ parenthesis. ఓకే, పి ఫర్ సార్ ఆన్సర్ 192 కదా, 192 కదా అని చెప్తున్నారు. 248 నేను 240 కదా, 4 into 60 ఎంత అవుతుంది? 240 కదా. ఆన్సర్ ఇది 176 కరెక్టే కదా సార్? -56 + 8 -56 + 8. ఇక్కడ ఫస్ట్ ఎడిషన్ జరుగుతుందని చెప్పాను కదా. ఓహో, -56 + 8 అని చెప్పేసి అంటున్నారు. ఎలా జరుగుతుందని అంటున్నారా మీరు? లేకపోతే ఒకసారి ఈక్వేషన్ మనం తర్వాత ఇది ప్రోగ్రామ్ లో పెట్టి చూద్దాం, అప్పుడే తెలుస్తుంది మనకి. ఓకే, పి ఫర్, ఇక్కడ పి ఫర్ పారాంథసిస్, ఈ ఫర్ ఎక్స్పోనెంట్, తర్వాత ఎం ఫర్ ఎంత? ఎం ఫర్ మల్టిప్లికేషన్. ఓకే, ఎం ఫర్ మల్టిప్లికేషన్. యాజ్ యూజువల్ గా డి ఫర్ డివిజన్. ఓకే, ఏ ఫర్ ఎడిషన్, తర్వాత ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇక్కడ మీకు డౌట్ రావాలి. ఇక్కడ మీకు డౌట్ రావాలి ఏంటంటే, ఇక్కడ మనం సార్ మీరు డివిజన్ లో ఫ్లోర్ డివిజన్, తర్వాత ఎక్స్పోనెంట్, ఆ తర్వాత రిమైండర్ ఇవన్నీ చెప్పారు కదా. మరి రిమైండర్ అవన్నీ ఇక్కడ కనిపించట్లేదు. మరి అవి ఇచ్చినప్పుడు ఏది ఫాలో అవ్వాలి ఆర్డర్ అని చెప్పేసి ఉండదు. అయితే ఇక్కడ మనం యాక్చువల్ గా పెమ్డాస్ అంటే ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ ఏంటంటే ఎట్లా అన్నమాట. పెమ్డాస్ ఆర్డర్ వచ్చేసి యాక్చువల్ ఆర్డర్ ఇది చూపిస్తా చూడండి. అంటే మీకు చెప్పింది ఆర్డర్ ఇదే కరెక్టే, ఈ ఆర్డర్ మీకు ఏదైతే చూపిస్తున్నారో ఇది కరెక్టే, కానీ ఇందులో రిమైండర్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అవి మిస్ అవుతాయి కదా. సో అవి మిస్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పెమ్డాస్ ఒరిజినల్ ఆర్డర్ ఎట్లా అంటే ఇలా అన్నమాట. చూడండి, తర్వాత డి తర్వాత పర్సంటేజ్ వస్తుంది ఫర్ మాడ్యులో. ఓకే, తర్వాత ఫర్ ఫ్లోర్ డివిజన్, తర్వాత ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇక్కడ పెమ్డాస్ రూల్ మీరు రాసుకోండి. ఎందుకంటే మీకు ఎడిషన్, సబ్ట్రాక్షన్ మీకు ఈక్వేషన్స్ కట్టేలా ఇచ్చినప్పుడు, మీకు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు జనరల్ గా మీరు పెమ్డాస్ రూల్ నార్మల్ గా ఫాలో అవుతారు. కానీ ఇక్కడ మనకి పర్సంటేజ్ అండ్ ఫ్లోర్ డివిజన్ అనేది ఎక్కడ ఏ ఆర్డర్ ప్రకారంగా వస్తుందో తెలియదు కాబట్టి, సో ఇది ఒరిజినల్ ఆర్డర్ అనమాట. పెమ్డాస్ అనేది పిఎం డి పర్సంటేజ్ ఫ్లోర్ అండ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ లో మనకి ఈక్వేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే సార్, 3 Ds ఉన్నాయి కదా. 3 Ds లో ఒకటి చెప్పాను కదా, స్టార్టింగ్ డి. ఇప్పుడు చూడండి, పెమ్డాస్ లో ఫస్ట్ డి వచ్చేసి డివిజన్. ఓకే, ఇక్కడ డబల్ డి ఉంది కదా. డబల్ డి అంటే ఏంటంటే ఇక్కడ చూడండి రాస్తున్నాను, ఇది డబల్ డి అనమాట. డబల్ డి అంటే ఏంటి? ఫ్లోర్ డివిజన్. డబల్ డి అంటే ఫ్లోర్ డివిజన్. తర్వాత ఇది ఏంటి? మాడ్యులో ఆపరేషన్, మీకు తెలిసింది కదా, రిమైండర్. సో పెమ్డాస్ లో ఏంటంటే ఈ రెండు పొజిషన్లు ఉన్నాయి కదా, ఈ రెండు పొజిషన్లకి ఆర్డర్ అనేది ఇవ్వరు జనరల్ గా ఎక్కడ కూడా. సో మా అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి
సపోజ్ ఇప్పుడు పర్సంటేజ్ సింబల్ వచ్చింది అనుకోండి, అది ఎక్కడ ఏ ఆర్డర్లో చేయాలో మనకు అర్థం కాక ఆన్సర్ రాంగ్ వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే పెమ్డాస్ రూల్ ఇది ఫాలో అవ్వండి. ఓకే, పిఎండి పర్సంటేజ్ డబుల్ డి అడిషన్ సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇది ఇప్పుడు మనకి పైథాన్లో ఒక ఈక్వేషన్ సింప్లిఫై అయ్యే రూలు ఇదన్నమాట. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మాన్యువల్ గా బాడ్మాస్ చేస్తే 176 వస్తుంది అని అంటున్నారా? 192 ఈజ్ కరెక్టా? మాన్యువల్ గా చేస్తే 176 వస్తుంది, ఇలా చేస్తే 192 వస్తుంది అంటున్నారా? కాకపోతే ఒక్క నిమిషం ఉండండి, ఇది మనం సార్ట్ అవుట్ చేద్దాం. అది ఏం లేదు, ఇక్కడ మనకి బాడ్మాస్ అనేది దేని తర్వాత ఏం చేయాలనేది తెలిస్తే సరిపోద్ది. సో ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది కదా, కన్ఫ్యూజన్ ఏంటనేది మనం రెక్టిఫై చేద్దాం, కంగారు పడకండి. సో ఇక్కడతో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి ఫినిష్ అయింది. హోప్ ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. బాడ్మాస్ ఇప్పుడు ఇది కూడా మనం సార్ట్ అవుట్ చేద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం డిజిటల్ ఆపరేషన్స్ గట్టా స్టార్ట్ అవుతాయి. సో లాజికల్ ఆపరేటర్స్ అంటే ఓకే, లాజికల్ ఆపరేటర్స్ అంటే జనరల్ గా ఏముంటాయంటే గేట్స్ ఉంటాయి అన్నమాట. గేట్స్ ఉంటాయి. ఆ గేట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు దాకా ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేవి ఎడిషన్ సబ్ట్రాక్షన్ అవన్నీ ఏంటి మనకి తెలిసిన నంబర్స్. గేట్స్ అనేవి ఏంటంటే డిజిటల్ నంబర్స్ అన్నమాట. సో ఆ డిజిటల్ నంబర్స్ ద్వారా మనకి లాజికల్ ఆపరేషన్స్ జరుగుతాయి. ఈ గేట్స్ లో ఎన్ని రకాల గేట్స్ ఉన్నాయి బాబు అంటే అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్. వీటిని బేసిక్ గేట్స్ అంటాం. జనరల్ గా గేట్స్ లాజికల్ ఆపరేషన్స్ వచ్చేసరికి మీకు ఇవే చెప్తాను అనమాట నేను. ఓకే, లాజికల్ ఆపరేషన్స్ వచ్చేసరికి ఇవి మూడే ఉంటాయి. సో ఫస్ట్ ఇప్పుడు మనం గేట్స్ కోసం ఈ మూడు గేట్స్ కోసం క్లియర్ గా తెలుసుకుంటే అప్పుడు మనం మిగతా నెక్స్ట్ గేట్స్ కోసం కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో టైం ఇప్పుడు 3:05 అవుతుంది. ఈలోపు మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ నేను 3:15కి మళ్ళీ మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇది ఈలోపు సార్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ ఫామ్. సో ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయాలి. దీని తర్వాత మనం లాజికల్ గేట్స్ అండ్ బిట్ వైజ్ లాజికల్ గేట్స్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, అవన్నీ చెప్పేశాం కదా. సో ఇప్పుడు మనం క్లాసెస్ లోకి వెళ్దాం. నా వాయిస్ వినిపిస్తుంది కదా, ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే ఫైన్. ఇప్పుడు మనం లాజికల్ ఆపరేషన్స్ లోకి వెళ్దామండి. లాజికల్ ఆపరేషన్స్ దీనికి సంబంధించి నేను ఒక పిక్ అనేది నా షేర్ ఇస్తాను. ఫస్ట్ లాజికల్ ఆపరేషన్స్ లో మీకు చెప్పాను కదా గేట్స్ లోపల ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ నేను వచ్చేసి ఇందులో అండ్ గేట్ కోసం చెప్తాను నేను. ఓకే, అండ్ గేట్ దీని పేరు ఏమంటారండి? AND అండ్ గేట్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీని ఫంక్షనింగ్ ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను. ఫస్ట్ ఒక గేట్ అని మనం మాట్లాడమంటే గేట్ కి వచ్చేసిన ఇన్పుట్స్ అన్ని కూడా 1 and 0 రెండే ఉంటాయి. ఓకే, ఏదన్నారు క్వశ్చన్స్ ఏ వస్తున్నా ప్రశ్న అండి. ఒకసారి ఎడిషన్ ఆపరేషన్స్ పైన ప్రోగ్రామ్ చేయించండి సార్. ప్రోగ్రామ్స్ మీరు చేసుకోండి. మీకు ఆల్రెడీ నేను మీకు ఏదైతే చెప్తున్నానో అది మీకు మెటీరియల్ కింద ఇచ్చేస్తాను మీకు. అది నేను మీకు ఇప్పుడు నోట్స్ అప్లోడ్ చేస్తాను కదా డ్రైవ్ లో. మీ డ్రైవ్ లో చూసుకొని మీరు ఆపరేషన్స్ మీరు చేసుకోండి. ఎడిషన్ ఆపరేషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ నేను అన్ని చేశాను కదా. ఆ ఎడిషన్ ఆపరేషన్ ఆల్రెడీ ప్రింట్ ప్రోగ్రామ్స్ చాలా సార్లు చేశాను. సో మళ్ళీ అంటే టైం కొంచెం తింటారు కదా. సో ఇప్పుడు మనం లాజిక్ గేట్స్ కోసం నేర్చుకుందాం. కావాలంటే టైం అంటే మళ్ళీ నేను ఎడిషన్ ఆపరేషన్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ గేట్ ఆపరేషన్ లో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అండ్ గేట్ అన్నమాట. ఓకే, అండ్ గేట్ అంటే మీరు సార్ చూడండి, ఇక్కడ టైటిల్ ఇక్కడ ఉంది కదా,
ఇదిగోండి ఇది. సో దిస్ ఇస్ అండర్ గేట్ అనమాట. మీరు ఈ అండర్ గేట్ ఆపరేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ రూల్ ఏంటంటే, గేట్ అనే ఒక పేరు వచ్చిందంటే దానికి ఇన్పుట్స్ ఖచ్చితంగా వన్స్ అండ్ జీరోస్ ఫార్మాట్ అని ఉంటాయి. 5, 6, 7, 8 అలా ఇవ్వరు. అన్నీ కూడా డిజిటల్ ఫామ్ లో ఉంటాయి. దట్టు అది 1 ఆర్ 0 ఫార్మాట్ లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, సపోజ్ మీరు ఒక గేట్ ఆపరేషన్ చేస్తున్నారంటే మీరు కొన్ని వర్డ్స్ మీద ఫెమిలియారిటీ ఉండాలి. ఏంటంటే ట్రూత్ టేబుల్ అని చెప్పేసి ఉంటుంది. ప్రతి గేట్ కూడా ఒక ట్రూత్ టేబుల్ ఉంటుంది. ఆ ట్రూత్ టేబుల్ ఏంట్రా అంటే, మనం ఇన్పుట్స్ ఇస్తాం కదా, మనం ఇన్పుట్స్ ఎన్ని రకాలుగా మనం ఇన్పుట్స్ ఇవ్వచ్చు, ఆ ఇచ్చిన ఇన్పుట్స్ కి ఎన్ని రకాలుగా అవుట్పుట్ వస్తుంది అనేది చెప్పేదే ట్రూత్ టేబుల్ అనమాట. జనరల్ గా ఇప్పుడు అండ్ గేట్ అనేసరికి నేను ఒకసారి ఇక్కడ రాస్తున్నా చూడండి. అండ్ గేట్ ఒక్క నిమిషం, ఇది నేను షేర్ అవ్వదు అనుకుంటా. ఓకే, ఇక్కడ అండ్ గేట్ చూస్తే ఇక్కడ మీకు అండ్ గేట్ ఉన్న బేసిక్ పాయింట్స్ ఏంటంటే, మినిమం 2 ఇన్పుట్స్ ఉండాలి. ఖచ్చితంగా మినిమం 2 ఇన్పుట్స్ ఉండాలి. మాక్సిమం ఈజ్ యువర్ చాయిస్. ఓకే, అండ్ గేట్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, మినిమం 2 ఇన్పుట్లు ఉండాలి. మాక్సిమం మీ చాయిస్ ఎంత ఉండాలనేది మీ చాయిస్ అన్నమాట. తర్వాత రూల్ ఏంటంటే అండ్ గేట్ కి తర్వాత రూల్ ఏంటంటే, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఇన్పుట్ ఈస్ 0, if any one of input is 0, then output is 0. ఏదైనా నేను ఒక ఇన్పుట్ 0 చేస్తే ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఇంకొక రకంగా కూడా దీన్ని చెప్పచ్చు. ఇఫ్ all outputs are 1, then if all outputs are 1, then output also 1. ఓకే, సో ఇక్కడ ఆల్ అవుట్పుట్స్ అనేది మీకు ఆపరేషన్ లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను. కాకపోతే మీరు ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి రూల్ ఏమన్నా ఉందా అంటే, ఈ రూల్స్ వరకు సరిపోతాయి మాక్సిమం. ఇక్కడ మినిమం 2 ఇన్పుట్స్ ఉండాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మాక్సిమం ఇంకొక రూల్ ఏంటంటే, అండ్ ఆపరేషన్ మీన్స్ simply multiplication. అండ్ ఆపరేషన్ అంటే సింపుల్ గా మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ మనం ఎలా చెప్తాం, మనం a ఇంటూ b అని చెప్పాం, a డాట్ b అని చెప్తాం. ఓకే, a డాట్ b అని చెప్తాం, మనం a ఇంటూ b అని చెప్పాం. డిజిటల్ ఇన్పుట్స్, రైట్, వెరీ గుడ్. సరే, ఇప్పుడు మనం ఆపరేషన్ లోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఈ ఆపరేషన్ లోకి వచ్చాం కదా. ఇప్పుడు జనరల్ గా 2 ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి, కాంబినేషన్స్ ఆఫ్ ఎన్ని రకాల, ఇప్పుడు జనరల్ గా 2 ఇన్పుట్స్ ఉన్నాయి. 0, నేను ప్రతి ఇన్పుట్ కి మాక్సిమం మనం ఏమివ్వచ్చని చెప్పాను, 0 కానీ 1 కానీ ఇవ్వచ్చని చెప్పాను, అవునా? 0,
ఒక్క నిమిషం, ఇది నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. నేను ఇది ఎలా అవుతుందని చెప్పేసి మీకు చెప్తున్నాను నేను. కనిపించింది కదండి ఇది? ఓకే, 0 or 1 ఇక్కడ 0 ఇచ్చాను నేను, చూడండి. అంటే మనకి ఇక్కడ ఎలా కాంబినేషన్స్ ఎలా సెట్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏ అనే ఒక ఇన్పుట్ ఉంది కదా, అక్కడ నేను ఎన్ని పాసిబుల్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు అంటే ఒకసారి ఒకటే ఇస్తాను. అది కూడా ఏంటి 0 or 1 అన్నమాట. చూపిస్తా చూడండి. ఇదిగో ఇక్కడ పెట్టింది చూసారా, 0 or 1 అంటే ఇక్కడ ఒకసారి 0 కానీ 1 కానీ ఇవ్వగలుగుతాను. అలాగే బిలో కూడా నేను ఏం చేస్తాను, నేను బి దగ్గర కూడా నేను అలాగే ఇస్తాను, 0 or 1. ఓకే, ఇప్పుడు 0 or 1 ఇక్కడ 2 సార్లు ఇక్కడ మొత్తం ఇక్కడ ఎన్ని, ఇప్పుడు ఒక దిక్కున 2 సార్లు ఇవ్వగలుగుతున్నాను కదా. సో 0 or 1 వచ్చింది. తర్వాత ఇక్కడ కూడా 2 సార్లు ఇవ్వగలుగుతాను, 0 or 1. మొత్తం ఎన్ని కాంబినేషన్లు వస్తాయంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 0 0 1 1 0 1 1 ఈ 4 కాంబినేషన్లు వస్తాయి. ఎందుకంటే మనకి ఎక్కువ ఇన్పుట్స్ ఇవ్వడం కుదరదు. కావాలంటే చూడండి, ఇప్పుడు మీరు సపోజ్ 2 ఇన్పుట్స్ తీసుకొని దానికి 0 0 0 1 1 0 1 1 ఈ కాంబినేషన్ కాకుండా వేరే కాంబినేషన్ ఇవ్వడానికి ఇంకా అయిపోతాయి అనమాట. అంటే కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి అయిపోతాయి. కావాలంటే మీరు చూడండి, మీరు ట్రై చేయండి. ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏమైనా వస్తాయి మీరు చెప్పండి. 0 0 0 1 1 0 1 1 ఇవే ఇవ్వగలుగుతాం అనమాట. అంటే 2 ఇన్పుట్స్ వస్తాయంటే దానికి 4 కాంబినేషన్స్ మనం వస్తాయి అనమాట. ఓకే, 2 into 2 4 కాంబినేషన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఆపరేషన్స్ ఎలా అవుతాయో చూద్దామా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే, స్టార్టింగ్ నేను వన్ ఇస్తున్నాను. ఏని ఏ ప్లేస్ లో నేను 1 పెడుతున్నానండి. ఓకే, ఏ ప్లేస్ లో 1 పెడుతున్నాను. ఇది గేట్ లోపలికి వెళ్ళింది 1. తర్వాత బి ప్లేస్ లో, సారీ నేను 1 కాదు 0 పెడతాను. అంటే ట్రూత్ టేబుల్ ప్రకారం చూద్దాం. ట్రూత్ టేబుల్ లో ఫస్ట్ ఏముంది ఇక్కడ 0 into 0 0 అయితే ఏ అండ్ ఏ ఇది 0 and 0 అయితే ఆన్సర్ 0 వచ్చింది. ఎలా అని అంటే చెప్తే చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏ నేను 0 తీసుకున్నాను నేను. ఓకే, నేను ఈ 0 తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను. ఓకే, అలాగే బి కూడా 0 తీసుకోవాలి కదా. సో బిని కూడా నేను 0 తీసుకున్నాను, అది ఎక్కడ వచ్చింది. ఓకే, బి 0 తీసుకున్నాను. నేను ఎండ్ ఆపరేషన్ అంటే ఏం చెప్పాను నేను, ఇంటూ కదా. సో ఇక్కడ లోపల ఇక్కడ ఏం జరుగుద్ది అంటే, ఇక్కడ ఎండ్ ఆపరేషన్ అంటే ఇక్కడ చూడండి ఇంటూ జరుగుద్ది. చూసారా, ఇంటూ. ఇక్కడ 0 into 0 ఏమవుతుంది ఆన్సర్, 0 into 0 అవుతే. ఓకే, 0 into 0 0 into 0 అయితే ఆన్సర్ ఏమొస్తుందండి ఒకసారి చెప్పండి. ఆన్సర్ కూడా 0 వస్తుందండి. 0 into 0 అంటే ఆన్సర్ 0 వస్తుంది, అంతే కదా. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఇన్పుట్ ఎలా వచ్చిందని తెలిసింది కదా. ఇప్పుడు 0 and ఇప్పుడు 0 and 0 అయిందంటే అండ్ అంటే మీకు ఏం చెప్పాను, డాట్ తో రిప్రజెంట్ చేస్తాను. చూడండి ఇక్కడ ట్రూత్ టేబుల్ డాట్ తో రిప్రజెంట్ చేశారు. డాట్ అంటే మల్టిప్లికేషన్ అని చెప్పాను. సో 0 into 0 అంటే ఆబ్వియస్ గా 0 వస్తుంది. నెక్స్ట్ ఏంటి, 0 into 1 0 into 1 చేసాం అనుకోండి, అప్పుడే వస్తుంది చూద్దాం చూడండి. సపోజ్ 0 into 1 అని చేస్తే
ఇగోండి ఇక్కడ 1 పెడుతున్నాను నేను. సపోజ్ ఇక్కడ 0 ఇంటూ 1 అని అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది 0 ఇంటూ 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 0 ఇంటూ 1 0ని 1తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్సో ఏ 0. ఓకే, ఇదిగోండి సారీ, ఆబ్వియస్లీ ఇది ఒక 0 వస్తుంది. మనకి మల్టిప్లికేషన్ అని చెప్పాను కదా, సేమ్ అదే ఫార్మాట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి, మర్చిపోకూడదు. మర్చిపోతే మళ్ళీ మనకే మొదటికే మోసం వస్తుంది అనమాట. సో మల్టిప్లికేషన్ కూడా మినిమం గుర్తుపెట్టుకోకపోతే మనకు కష్టం అవుతుంది. సో 0 ఇంటూ 1 అంటే ఆన్సర్ అనేది 0 వస్తుంది. ఇక్కడ కొంచెం టైం పడుతుందండి, క్లారిటీగా అర్థం చేసుకోండి. బికాస్ ఈ ఆపరేషన్స్ మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది, ప్రోగ్రామింగ్ మొత్తం డిపెండ్ దీని మీద అయి ఉంటుంది. అది మర్చిపోకూడదు మీరు. ఓకే, 0 ఇంటూ 1 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ కాంబినేషన్ ఏంటి? 1 ఇంటూ 0 ఏముంది? ఈ 1 అటు ఈ 0. 0 ఇంటూ 1 అన్నా 0 వస్తుంది, 1 ఇంటూ 0 అన్నా మళ్ళీ 0 వస్తుంది. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాంబినేషన్ ఏంటి? 1 ఇంటూ 1 కదా, 1 ఇంటూ 1 చేసామనుకోండి, 1 ఇంటూ 1 అంటే అవుట్పుట్ ఎంత అండి? ఆన్సర్ 1 ఇంటూ 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఇక్కడ 1 ఇంటూ 1 అని పెడుతున్నాను చూడండి, 1 ఇంటూ 1 అని పెడితే ఇక్కడ ఆన్సర్ 1 అని వచ్చింది. సో ఇక్కడ మనకి అండ్ గేట్ అని చెప్పేసి థియరిటికల్ గా చదువుకుంటే అర్థం కాదు, బట్ ఇంటర్నల్ గా జరిగే ఆపరేషన్ మల్టిప్లికేషన్ అని తెలిస్తే మనకి అండ్ గేట్ మీద ఒక వస్తుంది. అయితే నేను మీకు ఏం చెప్పాను? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0 అంటే ఏవైనా ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్పుట్ అనేది 0 అయితే ఆటోమేటిక్ గా అవుట్పుట్ 0 అన్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే వెళ్ళినా చివరాఖరికి ఇంటూ 0తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా రిజల్ట్ అంతా కూడా 0 అయిపోతుంది. సో 0 అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా అవుట్పుట్ రిజల్ట్ కూడా 0 వస్తుంది అనమాట. సో అండ్ గేట్ కి రూల్ ఏంటంటే ఆల్ ఇన్పుట్స్, మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయనుకోండి, 2 ఇన్పుట్లు 1 అయి ఉండాలి. 1 ఆర్ హై అని కూడా అనొచ్చు. ఇక్కడ 1 అంటే హై అంటాం, 0 లో అని అంటాం. మీరు ఏదన్నా అనొచ్చు, ఆల్ ఇన్పుట్స్ ఆర్ హై, హై అంటే 1 అని అర్థం. సో 1 అని అన్నప్పుడు హై అయితేనే మనకి ఆన్సర్ హై అవుతుంది లేదా లో అవుతుంది. అంటే ఏంటి? అండ్ గేట్ ఎప్పుడు హై అవుతుంది? ఆల్ ఇన్పుట్స్ హై అయినప్పుడే అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ అండ్ గేట్. ఓకే, హోప్ అండ్ గేట్ కోసం అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఆపరేషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్ గేట్ చూద్దాం మనం. ఒక నిమిషం అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇది ఆర్ గేట్ అనమాట. ఇక్కడ ఆర్ గేట్ కోసం కొన్ని రూల్స్ చెప్తా చూడండి. సేమ్ ఇందాకలాగా ఆర్ గేట్ కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. అవి ఏంటి అని అంటే దీనికి ఆపోజిట్ అనమాట. సింపుల్ గా ఏంటంటే దీనికి ఆపోజిట్ రూల్స్ ఉంటాయి. ఏంటంటే చూద్దాం ఒకసారి. ఆర్ గేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే మినిమం, దీనికి కూడా మినిమం 2 ఇన్పుట్స్. ఖచ్చితంగా దీనికి కూడా మినిమం 2 ఇన్పుట్స్ ఉండాలి. మాక్సిమం ఈజ్ యువర్ చాయిస్. బి ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ is high, then output is high. ఏదన్నా ఒక ఇన్పుట్, ఇందాక ఏంటి అండ్ గేట్ లో అన్ని ఇన్పుట్లు హై అయితే కానీ అవుట్పుట్ అవుతుంది, హై అవుతుంది. ఇక్కడ ఏదో ఒక ఇన్పుట్ హై అయితే ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది హై అవుతుంది. ఎలా అనేది మనం అక్కడ చూద్దాం. అలాగే ఇఫ్ ఆల్
outputs are 0, then output is 0. అంటే ఇక్కడ ఏంటంటే ఏదన్నా మొత్తం సపోజ్ ఒక టూ ఇన్పుట్ ఆర్ గేట్ ఉందనుకోండి, ఆ 2 ఇన్పుట్ ఆర్ గేట్ కి 2 0 ఇచ్చినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్, ఆర్ మీన్స్ ఎడిషన్. ఆర్ మీన్స్ ఎడిషన్. ఓకే, సో ఇక్కడ ఆర్ గేట్ అంటే దాని అర్థం ఏంటంటే ఎడిషన్ జరుగుతుంది ఇక్కడ. సో ఇప్పుడు మనం గేట్ ఆపరేషన్ లోకి వెళ్దాం మనం. ఓకే, మనం గేట్ లోకి వెళ్దాం. సో ఈ గేట్ ఆపరేషన్స్ లో మనం చూసుకుంటే యాజ్ యూజువల్ గా ఇంతకు ముందు గేట్ ఆపరేషన్ లో మనం కాపీ చేసుకుందాం మనం. ఓకే, గేట్ ఆపరేషన్స్ లో నేను కాపీ చేశాను. సో ఇక్కడ మనం చూసుకుంటే యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా 2 ఇన్పుట్లు ఉన్నాయి కాబట్టి 4 కాంబినేషన్ లో దీనికి వస్తాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ జరిగే ఆపరేషన్ నేను ఏం చెప్పాను, ప్లస్ ఆపరేషన్ జరుగుతుందని చెప్పేసాను కదా, ఎడిషన్. ఓకే, యాడింగ్, వెరీ గుడ్. యాడింగ్ జరుగుద్ది, ఎడిషన్ అన్న యాడింగ్ అన్న ఒకటే కదా. సో నేను ఎడిషన్ అని పెడుతున్నాను నేను దీనికి. ఓకే, వచ్చింది. ఎడిషన్ ఆపరేషన్ ఇట్లా ప్లస్ సింబల్ అని నేను ఇక్కడ పెడుతున్నాను మీ అందరికీ కొంచెం సౌకర్యం ఉండడం కోసం, అంటే అర్థం కావడం కోసం నేను ఇక్కడ పెడుతున్నాను. ఇంటర్నల్ గా జరిగేది ఇదని చెప్పడం కోసం. ఇదిగోండి. సో ఇక్కడ ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం యాజ్ యూజువల్ గా మన కాంబినేషన్ ప్రకారం ఫస్ట్ ఏం తీసుకోవాలి, 0 0 కదా. సో 0 0 తీసుకుందాం మనం. ఇక్కడ నేను 0 పెట్టాను, అలాగే ఇక్కడ కూడా 0 పెడుతున్నాను. సింపుల్ ఎడిషన్ అన్నమాట. 0 + 0 ఏమవుతుంది, జనరల్ గా 0 + 0 0ని 0ని యాడ్ చేస్తే ఆన్సర్ కూడా 0నే వస్తుంది. ఓకే, సో ఇది ఒక ఫస్ట్ కేస్. ఇది ఫస్ట్ కేస్. తర్వాత నెక్స్ట్ ఏంటి, 0 1 కదా. సో నేను తీసేస్తున్నాను. సో ఇది పెడుతున్నాను నేను ఇక్కడ 1 పెడుతున్నాను. 0 1 పెట్టాను. 0 + 1 ఆన్సర్ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. 0 + 1 పెడితే ఆన్సర్ 1 వస్తుంది. అలాగే 1 + 1 అని పెట్టి ఇప్పుడు 0 + 1 అని పెట్టితే 1 వచ్చింది. 1 + 0 పెట్టినా సరే 1 అని వస్తుంది. అయితే ఇప్పుడు మనకి వచ్చిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 + 1 పెట్టినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది. ట్రూత్ టేబుల్ ప్రకారం మీరు చూసుకుంటే కింద ఇక్కడ ఉంది కదా ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ ప్రకారం మీరు చూసుకుంటే 1 + 1 పెడితే 1 అని వస్తుంది. మీకు డౌట్ వస్తుంది, సార్ 0 + 1 అంటే 1 అయింది, 1 + 0 అంటే 1 అయింది, మరి 1 + 1 అంటే 2 అవ్వాలి కదా, మరి అవుట్పుట్ ఎందుకు 1 వచ్చింది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. ఎలా వచ్చింది అని చెప్పేసి అడిగితే జనరల్ గా మనకి ఎడిషన్ ఆపరేషన్స్ ఇప్పుడు ఆర్ గేట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ మనం చూసుకుంటే అవుట్పుట్ అనేది హై ఆర్ లో అనే కండిషన్ మాత్రమే చూపిస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి మనది, ఇప్పుడు ఆర్ గేట్ కండిషన్ ప్రకారం ఏదన్నా ఒక ఇన్పుట్ మినిమం ఒక ఇన్పుట్ హై అయితే ఆటోమేటిక్ గా అవుట్పుట్ హై అవుతుంది అనేది కండిషన్. ఇక్కడ 1 + 1 అనేది ఏంటి, 2 ఇన్పుట్లు హై అయినాయి.
అంటే మన కండిషన్ ప్రకారం మినిమం ఒకటి హై అయింది కాబట్టి ఇంకా రెండోది హై అయ్యిందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంకా ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది హై వస్తుంది అనమాట. అందువల్ల మనకి ఆ కండిషన్ ప్రకారం 1+1 అంటే 1 వచ్చింది అనమాట. ఓకే, ఇక్కడ మినిమం ఒక ఇన్పుట్ హై అయితే ఆటోమేటిక్ గా హై అయింది కదా, సో హై ప్లస్ హై ఈక్వల్ టు హై అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది నాట్ ఇది ఆర్ గేట్ కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ ఫైనల్ గేట్ ఏంటంటే లాజిక్ గేట్స్ లో నాట్ గేట్. ఇది ఇక్కడ ఓపెన్ పేజ్. ఓకే, దిస్ ఇస్ నాట్ గేట్ ఆపరేషన్. సో దీనికి మళ్ళీ మనం ఒకసారి నోట్ ప్యాడ్ లోకి వెళ్దాం. నాట్ గేట్ అంటే సింపుల్ గా ఏమీ ఉండదు. నాట్ గేట్ ని మనం కాంప్లిమెంట్ అని అంటాం అనమాట. కాంప్లిమెంట్ ఆపరేషన్ జరుగుద్ది. కాంప్లిమెంట్ అంటే ఏంటంటే సింపుల్ గా ఎస్ అంటే నో అనాలి, నో అంటే ఎస్ అనాలి, హై అంటే లో అనాలి, లో అంటే హై అనాలి అనమాట. అంటే ఏదంటే దాని ఆపోజిట్ ఆపరేషన్. 1 అంటే 0 అనాలి, 0 అంటే 1 అనాలి. దీనికి ఓన్లీ వన్ ఇన్పుట్ ఉంటుంది అనమాట. ఓన్లీ 1 ఇన్పుట్. ఓకే, ఓన్లీ 1 ఇన్పుట్ ఉంటుంది నాట్ గేట్. గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక ఇన్పుట్ ఉంటే దాన్ని నాట్ గేట్ అంటారు. నాట్ గేట్ మనం కాంప్లిమెంట్ గేట్ అని చెప్పి అనొచ్చు, కాంప్లిమెంట్ ఆపరేషన్ అనొచ్చు, ఇంకేదన్నా మన ఇష్టం. ఇక్కడ సింపుల్ గా తెలియజేస్తారు ఏంటంటే నాట్ గేట్ లో ఏం జరుగుతుంది అంటే సింపుల్ గా ఏది ఇస్తే దానికి అవుట్పుట్ రివర్స్ లో వస్తుంది. ఎలా అంటే చూడండి, ఒక నిమిషం అండి. సో ఇక్కడ ఏంటంటే 1 ఇస్తే 0 వస్తుంది, 0 ఇస్తే 1 వస్తుంది, అంతే. అంతకంటే ఏం లేదు డిఫరెన్స్. సింపుల్ అనమాట ఇదంతా కండిషన్. ఇదిగోండి, ఇదిగోండి 1 ఇస్తే ఇక్కడ చూడండి, 1 ఇస్తే ఇక్కడ రిజల్ట్ వచ్చేసి మనకి 0 వస్తుంది, అవుట్పుట్ లో 0 వస్తుంది. కాంప్లిమెంట్ ఆపరేషన్ జరుగుద్ది అనమాట. ఇది ఎలా జరుగుద్ది అనేది చెప్పడానికి కొంచెం టైం పడుతుంది, బికాజ్ ఎందుకంటే ఇదంతా ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లో ఉంటది అనమాట. సో మనకి బేసిక్ రూల్ అర్థమైతే సరిపోద్ది. ఇక్కడ చూడండి, నేను 1 ఇస్తే 0 వస్తుంది, 0 ఇస్తే 1 వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ నాట్ గేట్ ఆపరేషన్ అనమాట. అంటే ఒకే ఒక ఇన్పుట్ ఉంటుంది, ఏది ఇచ్చినా సరే మనకి ఆ రివర్స్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 0. సార్ విచ్ సిచ్యువేషన్ దీస్ లాజికల్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్? సిచ్యువేషన్ ఎప్పుడు అనేది నేను మీకు రేపు ప్రాక్టికల్ గా టాస్క్ ఇస్తాను. టాస్క్ నేను ఒకటి చేస్తాను, తర్వాత మీకు ఒకటి ఇస్తాను, అప్పుడు మీకే అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఇప్పుడు 1 ఇస్తే 0 వస్తుంది, 0 ఇస్తే 1 వస్తుంది. ఇప్పుడు మనం ఈ 3 గేట్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ 3 గేట్స్ ని మనం ఏమంటాం అంటే బేసిక్ గేట్స్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, బేసిక్ గేట్స్ అంటే ఇప్పుడు మనకి గేట్స్ లో 2 రకాల గేట్ ఉంటాయి, అంటే 3 రకాల గేట్ ఉంటాయి. బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, ఓకే, డిరైవబుల్ గేట్స్. ఇలా 3 రకాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం బేసిక్ గేట్స్ లో మనకి ఏముంటాయి, అండ్ ఆర్ నాట్ అనేది చెప్పుకున్నాం కదా. సో అండ్ ఆర్ నాట్ ఇవి చెప్పుకున్నాం. అయితే యూనివర్సల్ డిరైవబుల్ గేట్స్ మనం రేపు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ బేసిక్ గేట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద మనం ఆపరేషన్స్ ఎలా వస్తున్నాయి అనేది చూద్దాం మనం ఒకసారి.
ఓకే, బేసిక్ గేట్స్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయనేది మనం దీని మీద ఆపరేషన్ చేద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. లాజికల్ ఆపరేటర్స్ అయిన తర్వాత మీకు అప్పుడు ప్రోగ్రామింగ్ ఏంటో తెలుస్తుంది, ఎలా చేయాలి, ఎక్కడ ఎలా ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చుకోవాలి, టాస్క్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది మీకు. నేను టాస్క్ కూడా ఇస్తాను, ఇది అయిపోయిన తర్వాత మీకు అసైన్మెంట్స్ ఇస్తాను నేను. సో ఆ అసైన్మెంట్స్ మీరు ఇంటి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంతవరకు వచ్చింది మీకు. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ క్వశ్చన్ మీరు చూసారు కదా, నేను దీన్ని కాపీ చేస్తాను మీకోసం ఒకసారి. ఓకే, మీరు ఇక్కడ ఆపరేషన్ చూసుకోండి ఇక్కడ ఒకసారి. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ లాజికల్ గేట్ అంటే మనం టెస్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను. ఇంట్ ఇన్పుట్ ఆఫ్ లో ఆఫ్ లోపల ఉంది కదా, అక్కడ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ 0 or 1 అంటే మనం 0ని 1ని కండిషన్ చెక్ చేయాలి కదా మనం. సో అందుకని చెప్పేసి పెట్టాను. తర్వాత బి కూడా సేమ్ అలాగే ఇచ్చాను, 0 or 1 ఎంటర్ చేయమని ఇంటిజర్ ఫార్మాట్ లో ఇచ్చాను. ఇక్కడ ప్రింట్ ఏ అండ్ బి అని చెప్పేసి అని ఇచ్చాను నేను. ప్రింట్ ఏ అండ్ బి అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 0 కానీ ఇక్కడ ఇచ్చిన 1 కానీ ఏ ఆపరేషన్ అయినా అక్కడ జరగాలని. ఇప్పుడు నేను ఇందులోకి వెళ్తున్నా, ఆపరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అండ్ గేట్ టెస్ట్ చేద్దాం మనం. ఓకే, మనం అండ్ గేట్ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ అండ్ గేట్ టెస్ట్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ గేట్ కోఆర్డినేట్స్ ఏంటి, 0 తర్వాత 0 0 కదా. సో 0 0 ఇచ్చాను, చూడండి రిజల్ట్ 0 వచ్చింది. 0 0 ఇస్తే రిజల్ట్ అనేది 0 వచ్చింది. అలానే నేను ఇప్పుడు నెక్స్ట్ ఇస్తున్నా, నెక్స్ట్ కాంబినేషన్ 0 1 అని ఇస్తున్నా, 0 1 ఇస్తున్నా. 0 1 అంటే 0 and 1 ఎంత వచ్చింది ఆన్సర్ 0. తర్వాత అండ్ గేట్ లో 1 0 కాంబినేషన్ ఇస్తున్నా, చూడండి 1 0 0 వచ్చింది ఆన్సర్. ఓకే, తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కాంబినేషన్ 1 into 1 అని ఇస్తున్నా, 1 and 1 ఆన్సర్ 1 వచ్చింది. సో ఆల్ ఇన్పుట్స్ హై అయినప్పుడు అవుట్పుట్ 1 అయింది. సో అండ్ గేట్ లాజిక్ ఈస్ వ్యాలిడ్, ప్రూవ్ అయింది. ఓకే, సేమ్ అదే ఫార్మాట్ లో ఆర్ గేట్, ఇక్కడ అండ తీసేసి స్మాల్ ఓఆర్ అని పెడతాం అనమాట, అంతే, ఏం లేదు. అండ తీసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇక్కడ లాజికల్ ఆర్ అని చెప్పేసి ఇక్కడ ఆర్ గేట్ పెడతాను అంతే. ఇక్కడ ఈ ఆర్ గేట్ లో ఏమవుతుందిరా అబ్బాయి అంటే మీరు చూడండి, దీన్ని కూడా ఇక్కడ నేను ఏం చేశాను, 0 0 0 ఇచ్చాను. ఇస్తే 0 వచ్చింది. ఆర్ గేట్ రూల్ ప్రకారం ఏంటి, ఆల్ ఇన్పుట్స్ 0 అయినప్పుడు అవుట్పుట్ అనేది 0 వచ్చింది. సో ఈ కండిషన్ అనేది వ్యాలిడ్ అయింది. తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటి, 0 1 కదా, 0 1 ఇస్తే 1 వచ్చింది. ఆర్ గేట్ లాజిక్ ప్రకారం ఇఫ్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈస్ హై దెన్ అవుట్పుట్ ఈస్ ఆల్సో హై. సో ఈ కండిషన్ వర్కౌట్ అయింది. తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏంటి, 1 0 ఇస్తే ఏమవుతుంది, 1 వచ్చింది. 1 0 ఇస్తే 1 వచ్చింది. ఇక్కడ కూడా 1 + 0 1 ఎగ్జిక్యూటెడ్. తర్వాత 1 + 1 అని ఇస్తే ఇక్కడ 1 వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మాక్సిమం అన్ని కండిషన్స్ కూడా వ్యాలిడ్ గా ప్రూవ్ అయ్యాయి. తర్వాత నాట్ గేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ నాట్ గేట్ కి ఒకటే ఇన్పుట్ ఇస్తాం కదా మనం, అందుకే నేను ఇక్కడ చూడండి ఏ = ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చాను, ఒకటే మాత్రం ఇచ్చాను నేను. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను కదా, నేను ఇక్కడ 0 అని ఇచ్చాను అనుకోండి, నాట్ గేట్ లో నాట్ ఏ అని ఇస్తే 0 అని ఇస్తే ఇక్కడ ట్రూ అని వస్తుంది. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, 0ని మనం లో అనొచ్చు, ఆఫ్ అనొచ్చు, ఫాల్స్ అని కూడా అనొచ్చు మనం.
ఇప్పుడు 0 అంటే ఇండైరెక్ట్ గా మనం ఫాల్స్ అని ఇచ్చాం. దానికి ఆపోజిట్ లో ఏమొస్తది? ట్రూ అని వస్తది. అలానే నేను 1 అని ఇచ్చాను అనుకోండి, ఫాల్స్ అని వస్తది చూడండి. చూడండి 1 అని ఇచ్చాను, నేను ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇక్కడ 1 అనేది ట్రూ కాబట్టి ఆటోమేటిక్ గా దాని రివర్స్ లో ఫాల్స్ అని వచ్చింది. సో మనకి ఇక్కడ నాట్ గేట్ ఆపరేషన్ కూడా మనకి వాలిడ్ అయిందనమాట. సో ఈ రకంగా మనకి లాజికల్ గేట్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. తర్వాత రేపు మనం నెక్స్ట్ క్లాస్ లో మనం ఇప్పుడు ఇక్కడ వరకు మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి మనం ఏంటంటే బిట్ వైజ్ మొత్తం ఆపరేటర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్లు. బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేది కొంచెం పెద్ద కాన్సెప్ట్. అదైన తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్ ఫస్ట్ 1 అవర్ లో అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ 1 అవర్ లో మిగతా ఆపరేటర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎవరో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒక నిమిషం. ఇట్స్ గేట్ ఆపరేషన్. ఓకే. ఇన్ విచ్ కేసెస్ వి యూజ్ గేట్స్ సార్? ఇన్ విచ్ కేసెస్ అంటే మీకు చెప్పాను కదా, మీకు ప్రాక్టికల్ గా మీకు ప్రాబ్లమ్స్ ఇస్తున్నప్పుడు మీకు చెప్తాను నేను ఏ కేసెస్ లో గేట్ వాడతామని చెప్పేసి. జనరల్ గా ఇప్పుడు అండ్ గేట్ వచ్చింది అనుకోండి, అండ్ గేట్ ఆపరేషన్ అనేది మనం జనరల్ గా ఎప్పుడు వాడతాం? ఏదన్నా 2 కండిషన్స్, అంటే ఇప్పుడు మనం లూప్స్ కాన్సెప్ట్కి వెళ్ళిన తర్వాత ఏదైనా 2 కండిషన్స్ ఇచ్చినప్పుడు 2 కండిషన్లు వర్కౌట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయి. ఈ రెండు కండిషన్లు ఏది వర్కౌట్ అవ్వకపోయినా సరే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యొద్దు, వేరే దగ్గరికి జంప్ అవ్వు అని చెప్పడానికి మనం లాజికల్ గేట్ ఆపరేషన్స్ వాడుతున్నాం. ఓకే. ఆర్ గేట్ ఆపరేషన్స్ కూడా అలాగే వాడతాం. ఆర్ గేట్ ఆపరేషన్స్ ఎలా వాడతాం? ఏదన్నా ఈ 2 కండిషన్లో ఏదో ఒకటి వ్యాలిడ్ అయితే ఆటోమేటిక్ గా దానికి కరెక్టెడ్ గా ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయి, లేకపోతే వేరే చోటకి వెళ్ళు. అలాంటి కండిషన్స్ లో మనం వాడతాం. 192 వస్తుందండి. ఆన్సర్ ఈజ్ 192. ఆన్సర్ ఈజ్ 192. ఎందుకంటే ఇక్కడ -58 + 6 అని చేస్తే మనకి -48 అని వస్తుంది. ఓకే. ఆన్సర్ అనేది ఇక్కడ కొంచెం రాంగ్ వచ్చింది. ఇది 192 ఇస్ రైట్ ఆన్సర్. సార్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ వి రైట్ 2 and 3 ఇన్ ద ప్లేస్ ఆఫ్ 0 and 1 అని చెప్పేసి అంటున్నారు. దానికి అది ఇంకా నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్పాలి ఆ కాన్సెప్ట్. తర్వాత ఒకసారి నేను చెప్తాను మీకు. మీరు అన్నట్టే 2 and 3 ఆన్సర్ 3 వచ్చింది. 2 and 3 వేస్తే ఆన్సర్ 3 వచ్చింది. అది ఎలా వచ్చింది అనేది మీకు నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. బిట్ వైజ్ లాజికల్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, బిట్ వైజ్ లాజికల్ ఆపరేషన్స్ లో మీరు నచ్చిన నెంబర్ మీకు ఇవ్వచ్చు. నేను జనరల్ గా మీకు ఇప్పుడు లాజికల్ ఆపరేషన్ నేను చెప్పానంటే దాని అర్థం మీకు ఫస్ట్ గేట్ ఆపరేషన్ చెప్పిన తర్వాత ఆ లాజిక్స్ మాత్రమే మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. అదే నేను ఇప్పుడు 2, 3 ఇప్పుడు నేను చెప్పిందేమో 1, 0 చెప్పి 5, 6 అని చెప్పాను అనుకోండి, కష్టం అవుతుంది. ఎందుకంటే 2ని 3ని మళ్ళీ నేను బైనరీలో కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా కన్వర్ట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్ లో బైనరీ బిట్ వైజ్ లాజికల్ ఆపరేటర్స్ లో నేను చెప్తాను. చెప్పాను కదా, ఒక ఆర్డర్ అనేది ఉంటుంది, దాని ప్రకారమే నేను చెప్తానని. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగారు కదా అని చెప్పేసి నేను 2 and 3 పెడితే చాలా మందికి ఇక్కడ 2, 3కి 3 ఎందుకు వచ్చిందనే కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఆ కన్ఫ్యూజన్ ఎవరికి ఉండకూడదు కాబట్టి నేను అలా చెప్తున్నా. ఓకే. ఇప్పుడు వరకు లాజికల్ ఆపరేటర్స్ నేను చెప్పినట్టుగా కండిషన్స్ వచ్చినాయి. కండిషన్స్ లో రిజల్ట్ కూడా వచ్చినాయి. దీనికి సంబంధించిన నోట్స్ నేను ఇక్కడ పెడతాను నేను. సో ఆ నోట్స్ చూసుకొని మీరు ఫాలో అవ్వండి. ఓకే. నాట్ గేట్ చెప్పండి ఫస్ట్ కండిషన్. నాట్ గేట్ ఫస్ట్ కండిషన్ అంటే ఒకసారి చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. నాట్ గేట్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు ఇది చూడండి, 0 or 1 అని ఉంది కదా ఇక్కడ. నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ అప్పుడు 0 ఇచ్చానంటే ఇప్పుడు నాట్ గేట్ ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఏ 0 or 1 అని అంటే నేను 0 ఇచ్చానంటే దాని అర్థం ఆన్సర్ ఇప్పుడు ట్రూ అని వస్తుంది. ఎందుకంటే 0ని మనం ఆఫ్ అనొచ్చు, లో అనొచ్చు, ఫాల్స్ అనొచ్చు, ఏదన్నా అనొచ్చు. ఇక్కడ ఈ పర్టికులర్ మూమెంట్ లో ఇది ఎలా తీసుకుంటుంది అంటే 0ని ఫాల్స్ అనే స్టేట్మెంట్ కింద తీసుకుంటుంది. 0 అని ఇస్తే ఫాల్స్ కి ఆపోజిట్ ఏంటి? ట్రూ కదా, ట్రూ వచ్చింది. తర్వాత నెక్స్ట్ కండిషన్ లో నేను 1 ఇస్తున్నాను అంటే ఇంటర్నల్ గా ఏమి ఇస్తున్నాను? నేను ట్రూ అని ఇస్తున్నాను కాబట్టి అది ఇంటర్నల్ గా అది ఎప్పుడు మనకి ఆపోజిట్ గా రిజల్ట్ ఏమొస్తుంది? ఫాల్స్ అని వస్తుంది. ఓకే, ఫైన్. అర్థమైందా లాజికల్ నాట్ గేట్?
ఇప్పుడు మనం ఎంతవరకు చెప్పామో అంతవరకు ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసాము, నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ బిట్ వైస్ ఆపరేటర్స్ దగ్గరికెళ్ళేటప్పటికి డెప్త్ వెళ్తాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బైనరీ కోడ్స్‌ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, డిఫరెంట్ నంబర్ సిస్టమ్స్ ఏమున్నాయని చెప్తాను నేను. అలాగే దీనికి ఎక్స్‌టెన్షన్ ఇంకా లాజికల్ గేట్స్, నాండ్ గేట్స్, యూనివర్సల్ గేట్స్ అని చెప్పాను కదా! అవి చెప్తాను. తర్వాత డిరైవబుల్ గేట్స్ చెప్తాను. అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అంటే ఒక స్లో అండ్ స్టడీగా నేర్చుకోవాలనమాట ప్రోగ్రామింగ్ అనేది. మీరు ఎంత బేసిక్స్‌ని ఎంత క్లియర్‌గా నేర్చుకుంటారో, నెక్స్ట్ వెళ్ళేటప్పుడు అంత ఈజీగా అవుతదనమాట ప్రోగ్రామింగ్. అంటే ఏ కాన్సెప్ట్ అన్నా అనలైజ్ చేయాలంటే బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు ఒక క్వెషన్ ఇచ్చేసాను మీకు. ఒక క్వెషన్ ఇచ్చిన తర్వాత ఈ బేసిక్స్ అన్ని ప్రాపర్‌గా మీరు నేర్చుకున్నారనుకోండి, ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ ఇన్‌పుట్స్ ఇవ్వాలి? అనేది వస్తదనమాట. ఓకే. అది మీరు మీ ఓన్ నాలెడ్జ్‌తో ఇప్పుడు ప్రోగ్రామింగ్ అనేది ఎలా ఉంటదంటే, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. నా వరకు ప్రోగ్రామింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను మీకు కొన్ని కాన్సెప్ట్‌లు చెప్పాననుకోండి. ఒక క్వెషన్ ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలంటే ఏదో నెట్‌లో కొడితే ఆన్సర్ రావడం కాదు. మీకు ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్‌ని ఉపయోగించి ఆన్సర్ రప్పించాలి. ఆఫ్‌కోర్స్ పెద్ద లెవెల్‌లో దాన్ని ఆన్సర్ రప్పించొచ్చు. కాకపోతే మన ఆన్సర్ నాలెడ్జ్ అంతా కూడా ఇప్పుడు దాకా నేను మీకు ఏదైతే చెప్పానో ఆ కాన్సెప్ట్‌ని ఉపయోగించి మీరు ఆన్సర్ రప్పించగలగాలి. అప్పుడే మీకు కోడింగ్ వస్తున్నట్టు లెక్కనమాట. ఓకే. కాంప్లెక్స్ నంబర్‌లో జే తప్ప వేరే ఆల్ఫాబెట్స్ తీసుకోవడం లేదు. అవును. అంతే కదా! ఇప్పుడు మామూలుగా మనం రాసినప్పుడు బుక్ మీద రాయనప్పుడు ఐ అని తీసుకుంటాం. ఐ ఫర్ ఇమాజినరీ. అదే ప్రోగ్రామింగ్‌లో వచ్చేసరికి జే అని తీసుకుంటామనమాట. జే టర్మ్ అని తీసుకుంటాం. అంటే వేరే దాన్ని ఇమాజినరీ సింబల్ కింద తీసుకోవద్దు. జే అనే ఇవ్వాలి ఖచ్చితంగా మనం. ఓకే. నెక్స్ట్. ఫైన్. ఇప్పుడు వరకు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాము. లాజికల్ ఆపరేటర్స్ చూసాము. అది మీకు మొబైల్‌లో ఎలా చేయొచ్చో మీకు తెలుసు కదా! సో, మొబైల్‌లో అవన్నీ ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన మెథడ్స్ అవన్నీ కూడా మొబైల్‌లోని, యాప్‌లోని, ఐడిఎల్ఈలో ఆర్ అనకొండాలో మీరు దేంట్లో అన్నా ప్రాక్టీస్ చేయండి. నేను దీనికి సపోర్టెడ్ నోట్స్ కూడా నేను అప్‌లోడ్ చేస్తాను. సో, అవి చూసి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మెయిన్ మీరేంటంటే ఓన్ నోట్స్ అనేది నేను పెడతానండి. 2 డేస్ నోట్స్ ఈరోజు పెడతాను. మీరు ఓన్ నోట్స్ అనేది ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటారో అప్పుడే మీకు కోడింగ్ అనేది వస్తది. నోట్స్ మీ ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ చేయకుండా నాది జస్ట్ సాఫ్ట్ కాపీ చూసుకొని నా సాఫ్ట్ కాపీ ప్రిపేర్ అవుతూ ఉంటే మీ బ్రాండ్ అనేది పోతదనమాట. మీ నాలెడ్జ్ అనేది ఉండదు అందులో. నేను చేసిన ప్రోగ్రామ్ మీరు చేస్తా ఉంటే మీకేం రాదు. మీరు కొత్తగా ట్రై చేయండి. నేను చెప్పింది. ఇప్పుడు క్వెషన్స్ చూడండి చాలా మంది డౌట్స్ అడిగారు. చాలా ఇన్నోవేటివ్‌గా అలా డౌట్స్ అడగండి. ఓకే. అలా డౌట్స్ మీలో మిమ్మల్ని డౌట్ తెలుసుకొని మీ ప్లాట్‌ఫార్మ్ ఉంది కదా! ప్లాట్‌ఫార్మ్‌లో ఎగ్జిక్యూట్ చేసుకోండి. మీ సిస్టమ్‌కి ఏ ప్రాబ్లమ్ రాదు. నేను చెప్తున్నాను కదా! మీరు ఎలాంటి కోడింగ్ చేసినా సరే మీ సిస్టమ్ అనేది కరప్ట్ అవ్వడం గాని, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అది నేను చెప్తున్నా. చాలా మందికి ఇదో ప్రాబ్లమ్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కోడింగ్ ఎర్రర్స్ గట్టా వస్తే సిస్టమ్ మీద ఎర్రర్ వచ్చేసి సిస్టమ్ పాడైపోద్దని చెప్పేసి ఫీలింగ్ ఉంటదో అలాంటివి ఏమి జరగవు. ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదంతే. ఎర్రర్ చూపిస్తది. అంతకంటే ఏముండదు. ఓకే. నేను ఛానల్ నేమ్ ఆల్రెడీ గ్రూప్‌లో పెట్టాను గదా! ఈరోజు కూడా ఈ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఛానల్ ఫుల్ నేను ప్లే లిస్ట్ మొత్తం పెట్టేస్తున్నాను. అంటే ఈ రోజు దాకా అప్‌లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా నేను పెడుతున్నాను. మీరు అందులో చూసుకోవచ్చు. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఇక్కడ ఈ సెషన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను నేను. హోప్ ఇక్కడ కొంచెం వర్షం గట్టా ఉండడం వల్ల ఈరోజు కొంచెం లేట్ అయింది. ఏమనుకోకండి. నెక్స్ట్ నుంచి మనం కొంచెం టైం